గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10 నెలలుగా విజయవంతంగా జరుగుతున్న మూలం సంతకి వచ్చినటువంటి ఉత్పత్తిదారులకు వినియోగదారులకు సప్రేమ నమస్సులు. గ్రామ భారతి మూలం సంత అంటేనే ఒక బ్రాండ్గా తయారు చేసినటువంటి ఉత్పత్తిదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సులు. తనుజ గారు వారి యొక్క ప్రొడక్ట్స్ గురించి వివరించవలసిందిగా కోరుచున్నాం. Thank you Andy. Thank you very much for giving me this opportunity. Hello and namaste. My name is Tanuja Nunna, Tanu's Luxury founder, beauty and wellness business coach Andy. I am certified aromatherapist and cosmetic formulator, Reiki practitioner, makeup artist. Beauty and FMCG industry lo 20 years experience undandi. మా బ్రాండ్ తనూస్ లగ్జరీ హ్యాండ్క్రాఫ్టెడ్ ఆర్టిసన్ సోప్స్ 3 years బ్యాక్ అనేది నేను స్టార్ట్ చేశాను అండ్ గిఫ్ట్ ట్యాంపర్స్తో చేశాను. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఇప్పుడు మేము మీకు పరిచయం చేస్తున్నాం. మా స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా అరోమాథెరపీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా మేము అన్నీ హ్యాండ్మేడే చేస్తాం. దీంట్లో మాకు దగ్గర సోప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, పర్ఫ్యూమ్స్ అనేవి ఉన్నాయండి. అండ్ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ట్యాన్ ప్రాబ్లం ఏంటి, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఏంటి, అలాగే డ్రై స్కిన్ ఏంటి, ఏదైనా సరే మీరు న్యాచురల్ సొల్యూషన్స్ కోసం చూస్తుంటే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ నాకు మీ దగ్గర నుంచి కమిట్మెంట్ కావాలి. 3 నెలలు మీరు యూస్ చేస్తే రిజల్ట్స్ అనేది 100% ఉంటాయి. ఒకవేళ మీరు రిజల్ట్స్ కనుక చూడకపోతే మీ మనీ అయితే వాపస్. మరి ఇప్పుడు మా కలెక్షన్స్ అన్నీ చూసేద్దాం. మీరు మొటిమలు మచ్చలతో బాధపడుతుంటే మీకు చార్కోల్ సోప్ అండి. మా దగ్గర న్యాచురల్ సొల్యూషన్. చార్కోల్ సోప్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ ఆయిలీ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్. అండ్ అలాగే యాంటీ ఏజింగ్ కోసం మనం రెడ్ వైన్ సోప్ అనేది యూస్ చేసాము. దీంట్లో అన్నీ కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్తో తయారు చేసిన సోప్స్ అండి. ఇది ఎవ్రీ మంత్ మేము స్మాల్ బ్యాచెస్తో తయారు చేస్తాము. స్టోర్ బాట్ సోప్స్ కంటే ఇవి 10x రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే క్యాలమిన్ సోప్ అండి. ఇది మినరల్ సోపు. ఇట్ ఈస్ రికమెండెడ్ బై డాక్టర్స్. దీంట్లో యాంటీ ఇచ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సూతింగ్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. పిల్లలకి కూడా మీకు దోమలు కుట్టేసి లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి దురదలు అనేది ఉంటే దిస్ ఈజ్ ఎక్సలెంట్ సోప్. ఎగ్జిమా, సోరియాసిస్కి కూడా ఈ సోప్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి స్కిన్ గ్లోయింగ్ కోసం చూస్తారండి. ఆ స్కిన్ గ్లోయింగ్కి మా దగ్గర కుంకుమ పువ్వు, సాఫ్రాన్, మన ఓల్డెన్ డేస్లో మన రాణులు ఉపయోగించే ఇదే సౌందర్య రహస్యం. దీంతో మనం సోప్ అనేది చేసాము. దిస్ ఈజ్ సాఫ్రాన్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్ సోప్. అండ్ అలాగే మన దగ్గర ఫ్రూట్ సోప్ ఉందండి. పపాయా మిల్క్ తోటి మనం తయారు చేసాము. స్కిన్ గ్లోయింగ్. పిల్లలకి కూడా ఇది యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. స్కిన్ టైప్ ఏంటో కొంతమందికి తెలియదండి. వాళ్ళకి నేను ఈ పపాయా సోప్ని రికమెండ్ చేస్తున్నాను. అండ్ అలాగే మనము షాంపూ బార్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. జనరల్గా బాటిల్స్లో జెల్ టైప్లో ఉంటుంది కదండి. ఎన్విరాన్మెంట్కి ప్లాస్టిక్ని కట్ చేయడం కోసం ఇలా బార్ ఫామ్లో మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇది 2-in-1 షాంపూ బార్ అండి. ఫర్ డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ మనం కస్టమైజ్ చేసాం. ఇదే షాంపూ, ఇదే కండిషనర్. దీన్ని హెయిర్కి మీరు అప్లై చేసేసి 5 నిమిషాలు ఆగితే అదే షాంపూ అదే కండిషనర్గా పనిచేస్తుందండి. ఇది ఫ్రూట్ షాంపూ బార్ అండి. ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు. పిల్లలైతే ఫ్రూట్ షాంపూ యూస్ చేయండి. షైన్ అండ్ కండిషనింగ్గా ఉంటుంది. అండ్ అలాగే రోజ్ మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ బార్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి డాండ్రఫ్ అనేది కూడా కామన్ ప్రాబ్లం. అలాంటి డాండ్రఫ్కి మన దగ్గర టీ ట్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ బార్ అనేది ఉందండి. అండ్ అలాగే మీరు పిల్లల కోసం బర్త్డే కానీ గిఫ్ట్స్ ఏమైనా చూస్తుంటే ఆర్టిజన్ సోప్స్ అనేవి మా ప్రత్యేకత అండి. ఇవన్నీ కూడా ఆర్డర్స్ మీద కూడా మేము మీకు చేసి ఫ్రెష్గా పంపిస్తాము. మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ అయినా లేకపోతే ఇప్పుడు బేబీ షవర్కి ఒక థీమ్ ఉంటుంది, బర్త్డేస్కి ఒక థీమ్ ఉంటుంది, వెడ్డింగ్ అంటే ఒక థీమ్ ఉంటుంది. అలా
ఏ ఫంక్షన్ అయినా చెప్తే దాని రిలేటెడ్గా మేము కస్టమైజ్ చేసి ఫ్రెష్గా తయారు చేసి మీకు పంపిస్తాం. అండ్ మోర్ ఓవర్ పర్సనలైజ్ కూడా చేస్తామండి. మినిమం 50 ఆర్డర్ ఇస్తే వీటి మీద మీ పేర్లు కూడా వేసి చేసిస్తాం. ఆర్ఎల్స్ వైట్ లేబుల్ కూడా ఇస్తాం. ఓన్లీ ఫర్ సోప్స్ అండ్ పర్ఫ్యూమ్స్. ఇది ఐస్ క్రీమ్ సోప్ అండి, లూఫాతో చేసాం. చూసారా ఎంత బాగుందో? ఇట్లాంటిది ఎక్కడా కూడా మీకు మార్కెట్లో లేదు. దిస్ ఈస్ తనూస్ లగ్జరీ స్పెషాలిటీ. పిల్లలు చాలా ఇష్టపడతారండి. హ్యాండ్మేడ్ సోప్లో ఫోమింగ్ ఏజెంట్స్ అనేది తక్కువ ఉంటాయండి. అందుకని మనం ఈ లూఫా ఇవ్వటం జరిగింది. లూఫా వల్ల మనకి బాడీ వాష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే యానిమల్ సోప్స్లో లయన్, మీ పిల్లవాడు లయన్లా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మా స్లోగాన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ద ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అండ్ వెల్నెస్, ద వన్ అండ్ ఓన్లీ షాప్ తనూస్ లగ్జరీ. మరిన్ని డీటెయిల్స్ కోసం మా స్టాల్ దగ్గరికి వస్తే మేము మీకు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూసారా అండి ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ సోప్స్. మరి మహిళలు మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ వర్క్షాప్స్ అనేది కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఇలాంటి లగ్జరీ సోప్స్ ప్రోడక్ట్ మేకింగ్ దగ్గర నుంచి ప్యాకేజింగ్, ప్రైసింగ్, మార్కెటింగ్, వెండర్ డీటెయిల్స్, ఈ సర్టిఫికేట్ సపోర్ట్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నామండి. ఆసక్తి గల మహిళలు ఎవరైనా ఉంటే బ్యూటీ ప్రోడక్ట్ మీ ఓన్ బ్రాండ్ లాంచ్ చేయాలంటే దాని మీద కూడా మేము శిక్షణ అనేది ఇస్తున్నాము. మన మూలం సంత ఫ్యామిలీ మెంబర్స్కి మనకి 50% ఆఫర్ అనేది ఉంది. స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ అలాగే స్పెషల్ కేర్ కూడా ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మా మొబైల్ నెంబర్ 9542981411. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ తనూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ. థ్యాంక్ యూ. ఇప్పుడున్న సమాజంలో మన జీవన శైలికి, మనం తీసుకునే ఆహారానికి, మనం ఉండే విధానానికి, మనం వాడే వస్తువుల వల్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాం. దానివల్ల కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. కొత్తగా అనలేను, ఎందుకంటే ఈ పద్ధతులు కూడా మొదలై చాలా సంవత్సరాలు అవుతుంది. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎంతోమందికి పిల్లలు కాకపోవడం అనేది బాధాకరమైన విషయం. చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గర పిల్లల కోసం ఒక ప్రసాదాన్ని ఇస్తానంటే చిల్కూరు బాలాజీ గారు పిలుపునిస్తే దానికి ఎలాంటి మీడియా సహకారం కూడా వారు తీసుకోలేదు. 11,000 మంది వస్తారని అనుకుంటే దాదాపుగా 2 లక్షల మంది వెళ్ళారు ఆ రోజు ఆ కార్యక్రమానికి. అంటే మనము ఇదేదైతే ఈ ప్రాబ్లం ఉందో ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది మనము ఊహించుకోవచ్చు. ఈరోజు మనతో ప్రశాంత్ స్వామీజీ ఉన్నారు. ఆయన మనకు ఈ విషయం పైన కొంచెం అవగాహన కల్పిస్తారు. పాతకాలంలో ఎన్నో పద్ధతులు ఉండేవి. పిల్లలు కానప్పుడు మనము గురువుల దగ్గరికి, స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు, సంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పూజలు చేయించేవారు. అలాగే మనం కొంతమంది పుణ్యపురుషులు ఈ ప్రపంచంలోకి వచ్చారంటే ఆ విధానాలే కారణం. మనం అవన్నీ చూసాము. పుణ్యపురుషులు వచ్చారు, కౌరవులు కూడా వచ్చారు ఆ విధానాల్లో. మనం ఇప్పుడు ప్రశాంత్ స్వామీజీ ద్వారా ఆ ఇన్ఫర్టిలిటీ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నం ద్వారా ఎలా లబ్ధి పొందొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. స్వామీజీ. గ్రామ భారతి వారికి, సూర్యకళ అక్కయ్యకి హరి ఓం నా నమస్సులు. నేను సంతాన వేణుగోపాల స్వామి ఉపాసకుండండి. శృంగేరి పరంపరలో మా గురువులు నాకు సంతాన గోపాల స్వామి మంత్రోపదేశం చేసినారు. సంతానం లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయిస్తాము, పూజ చేయిస్తాము. పూజలో భాగంగానే మనం ఒక ప్రసాదం చేస్తాం. పంచపల్లవాలు, మరికొన్ని మూలికలు వేసి బూడిద గుమ్మడికాయ గుజ్జుతో హల్వాలాగా చేసి ఇస్తాము. అట్లనే తులసీమాలతో జపం చేసి తీర్థం ఇస్తాం. ఈ తీర్థం తీసుకొని ఈ ప్రసాదం 41 రోజుల పాటు తింటే
ఎట్లాంటి వాళ్ళకైనా పిల్లలు కలుగుతారండి. 40-45 సంవత్సరాల వయసున్న స్త్రీమూర్తులకు కూడా సంతానం కలుగుతారు. కాకపోతే ఆ 41 రోజులు కొన్ని నియమాలు, ఆహార విహార నియమాలు పాటించాలి. అవన్నీ మనం చేస్తాం. మనకి కొల్లూరులో గోశాల కొంతమంది నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కలిసి గోశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను ఆ గోశాలలో ఉంటున్నాను. ఆ గోశాలలో గిర్రావులు ఉన్నాయి, సాహి వాళ్ళవి కూడా ఉన్నాయి. అట్లనే చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఆరోగ్యం బాగాలేనటువంటి ఆవులను, ఎద్దులను వాటిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాము. మళ్ళీ మంచిగా అయిపోయిన తర్వాత వాటిని వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు, రైతులు మళ్ళీ ఇచ్చేస్తాం. అట్లనే మన దగ్గర ఎద్దులు ఉన్నాయి, ఆబోతులు అవి ఉన్నాయి. రైతులు ఎవరైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అవి ఉచితంగా ఇస్తున్నాము. రెండవది మాతంగి విద్య. దశమహావిద్యల్లో శ్రీ విద్యలో భాగంగా శ్రీ విద్య ఉపాసనలో అంతర్గతంగా మాతంగి విద్య అని ఉంది. ఆ మాతంగి అమ్మవారి ఉపాసన కూడా నాకుంది. మాతంగి అమ్మవారి ఉపాసన దేనికంటే భార్యాభర్తల అనుబంధానికి. అంటే ఇప్పుడు ధర్మం నిలబడాలంటే కుటుంబం నిలబడాలి, దేశం నిలబడాలంటే ఆవు స్త్రీమూర్తి, వీళ్ళిద్దరూ స్త్రీమూర్తి గట్టిగా బలంగా నిలబడ్డప్పుడు కుటుంబం నిలబడుతుంది. అట్లనే ఆవు ఉన్నప్పుడు ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఈ కుటుంబాలను కాపాడడానికి, అంటే భార్యాభర్తలు కొట్లాడుకొని భర్త పుట్టింటికి వెళ్ళిపోవడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, లేదంటే భర్త కూడా పోయే రోజులు వచ్చినాయిలండి. ఇప్పుడు అట్లానే అయింది కదా. హార్మోన్ల ప్రభావం వల్ల లేడీస్ చాలా స్ట్రాంగ్గా, మగవాళ్ళకి ఆడవాళ్ళ ప్రవర్తన కూడా వస్తున్నాయి. అయితే మనకి చాలా సింపుల్ పరిష్కారాలు ఉన్నాయి దానికి, హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కానీ, సంతానలేమికి కానీ. స్త్రీలకు రకరకాల కెమికల్స్ శరీరంలో చేరి అవాంఛిత రోమాలు వస్తుంటాయి. చాలా సింపుల్గా రావి ఆకుల కషాయం తాగితే అవి రాలి పడిపోతాయి, వాటంతట అవే వెంట్రుకలు అనేవి పోతాయి అన్నమాట. అట్లా మాతంగి ఉపాసనలో మనం కొన్ని మూలికలు అమ్మవారికి పూజ చేసి జపం చేసి మూలికలు ఇస్తాము. అప్పుడు భర్త చెప్పు చేతుల్లో భార్య, భార్య చెప్పు చేతుల్లో భర్త ఉంటారనమాట. భర్త భార్య పైన ఆ మూలికని ప్రయోగించాలి. అట్లే భార్యాభర్తలకు మాత్రమే సంబంధించింది అనమాట అది. సో అది కూడా ధర్మాన్ని కాపాడడం కోసం మా గురువుగారు ఆదేశించారనమాట. నువ్వు ఈ పని చేయాలి తప్పకుండా. నువ్వు సిటీలో ఉంటున్నావు, సిటీలో ఉన్నా ఊర్లలో ఉన్నా, ఇప్పుడు అంతా కూడా ఏ కుటుంబంలో చూసినా కూడా కొట్లాటలే కదా. సరే, ఆ కొట్లాటల సమస్య పోవాలి అంటే ఖచ్చితంగా భార్యాభర్తల అనుబంధం అనేది బాగా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మనం ఈ మూలికలు పనిచేస్తాయని అమ్మ మాతంగి ఉపాసన నాకు ఇచ్చి ఉన్నారు. అది కూడా ధర్మాన్ని కాపాడడం కోసం. ఆ తర్వాత ఈ జాతి నిలబడాలంటే పిల్లలు కావాలి కదా. పెళ్ళయ్యేదే కష్టమైంది. ఇప్పుడు 30-35 సంవత్సరాలకి, 40 సంవత్సరాలు కూడా పెళ్ళి కావట్లేదు చాలామందికి. అయితే పిల్లలు కావట్లేదు. పిల్లలు కాకపోతే పిల్లలు అయితే కూడా స్పెషల్ నీడ్స్, రకరకాల ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పుడుతున్నారు. దానికి ఆటిజంకి నేను చాలా బాగా గత 25 సంవత్సరాల నుంచి ఆటిజం పిల్లలతో పనిచేస్తున్నాను. చాలా సింపుల్గా ఆ పిల్లల్ని డెవలప్ చేయొచ్చు. దానికి కూడా అంతే పట్టుదల, విల్ పవర్, సంకల్ప బలం అనేది కావాలి. అందుకే మన పెద్దవాళ్ళు ప్రతి వైద్యాన్ని, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఒట్టిగా చెప్పేసేస్తే, వేదికల మీద చెప్పేసేసి చిట్కాలు చెప్పేస్తే పనిచేయవు. దానికి ఒక నిబద్ధత, ఆ పట్టుదల కావాలి. కమిటెడ్గా పనిచేసే మనుషులు కావాలి. అందుకే వివేకానందుడు 10 మంది యువకుల్ని ఇవ్వండి, ఈ దేశాన్ని మార్చేస్తానన్నాడు అనమాట. కాబట్టి అంత సంకల్ప బలం చాలా అవసరం. అందువల్లనే ఆ సంకల్ప బలం కోసమే ఉపాసనలు పెట్టారు. పొట్టిగా చెప్పేసేస్తే పాటించరు, ఎవరు విలువ లేకుండా పోతుంది. అందువల్ల ఇది గమనించుకొని మీరు ఎవరికి అవసరం ఉంటే కూడా మనం అన్ని రకాల మూలికలు, ఇటు ప్రకృతి వైద్యం రెండింటిని కంబైన్ చేసి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మనం ట్రీట్మెంట్స్ అందిస్తున్నాము. గోమాతలు ఉన్నాయి, పంచగవ్య ఉత్పత్తులు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు మనం నెయ్యి కూడా తయారు చేస్తున్నాము. బిలోనా ఘీ అంటాం. బిలోనా ఘీ అంటే సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన నెయ్యి. అది ఎట్లా? ఉదయం తీసిన పాలు, దూడకి కనీసం సగం పాలు వదలాలి. ఆవుకి మొత్తం పాలు తీసేసి దూడని చంపేస్తే ఆ కర్మలు వస్తాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా సగం పాలు దూడకు వదిలేసి ఆ మిగతా సగం పాలు తీసుకొని దాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు దాలి గుంటలో మరిగించాలి. భూమిలో గుంత తవ్వి ఆ గుంతలో
కింద 3 ఇటుక ముక్కలు పెట్టి దాని మీద కుండ పెట్టి పాలు పోసి వరి పట్టు పోసి ఆ పాల పైన మట్టి మూకుడు పెట్టేసి వరి పట్టు పోసి మండిస్తాం. కనీసం 8 గంటలు పాలు మరుగుతాయి. తెల్లగా ఉండే పాలు కాస్త కొద్దిగా పింక్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. ఎర్రగాయనే అంటారు. అంత మరగాలి. అంత మరిగినప్పుడు పాలలో ఉండేటువంటి కెసిన్ అనే ప్రోటీన్ అనేది విరిగిపోతుంది. దాని చైన్ అనేది విరిగిపోయి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా కొద్దిగా ఒకసారి మరిగించి పాలు తాగితే అనేక రకాల హార్మోనల్ ఇష్యూస్, పిల్లలలో అయితే ఆస్తమా సమస్యలు ఇవన్నీ వస్తాయి. సో అట్లా మరిగించిన పాలను రాత్రికి తోడుపెట్టి ఉదయం తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల లోపు చిలుకేస్తే వచ్చిన దాన్ని నవనీతం అంటాం. ఈ నవనీతం తింటే అనేక రకాల రోగాలు తగ్గుతాయి. ఇంత తిన్నా చాలా అనమాట. మనం కృష్ణుడికి ఉపాసన చేసి కృష్ణుడికి నివేదన చేసి ఆ నివేదన చేసిన వెన్నని కొద్దిగా ప్రసాదంలాగా మేము ఇంత తీసుకుని చంటి పిల్లలకు తినిపిస్తాం. దేశీయ ఆవు వెన్న చంటి పిల్లలు తింటే వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, మేధస్సు వికసిస్తుంది, సాత్వికులై పెరుగుతారు, రాక్షస గుణాలు అబ్బవు. ఎప్పుడైతే ఆవుని మనం కోల్పోయామో అప్పుడే వ్యవస్థ మారిపోయిందనమాట. ఆవు ఆముదం ఇవి 2 కోల్పోయిన తర్వాతనే ఈ దేశంలో ఇన్ని రకాల సమస్యలు తలెత్తినాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫోన్ చేయడం కాకుండా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నన్ను బాలకృష్ణ అయ్యానంద స్వామి అంటారు. పూర్వాశ్రమంలో నా నేము ప్రశాంత్. సో నా నంబర్ నోట్ చేసుకోండి. 9490705896 9490705896. ఇంతకుముందు నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను, కొన్ని వీడియోస్ ఉన్నాయి బ్యాక్ టు రూట్స్ ఛానల్లో. కొత్తగా మనం ఇంకా 3-4 ప్రోడక్ట్స్ తీసుకొచ్చాము. అందులో మొట్టమొదటిది బిలోనా ఘీ, సంప్రదాయ పద్ధతిలో తయారు చేసినటువంటి ఆవు నెయ్యి. తర్వాత నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళు అరిగిపోయినాయి అంటారు కదా. సో ఇది ఒక గోంద్ అనమాట, గమ్, ఒక మెడిసినల్ ప్లాంట్ యొక్క గమ్ ఇది. ఈ గమ్ని మనం గోందు లడ్డు లాగా చేసుకొని కానీ లేకుంటే నీళ్ళలో నానబెట్టుకుని రోజు తాగితే మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అయిపోతాయి. ఇది పసుపు సారం, పచ్చి పసుపు. ఇందాక అక్కయ్య చెప్పారు, పసుపుని ఉడకబెట్టకుండా డైరెక్ట్గా పచ్చి పసుపు కొమ్ములు కట్ చేసి ఎండబెడితే దాన్ని పచ్చి పసుపు అంటాం. ఆ పచ్చి పసుపులో కర్కుమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసాం అనమాట. పచ్చి పసుపు నుండి తీసినటువంటి పసుపు సారం. ఇది కూడా జాయింట్ పెయిన్స్ని, నీ పెయిన్స్ని చాలా బాగా తగ్గిస్తుందండి. దీనిలో మరికొన్ని మూలికలు కలిపాము. దీనిని ఆవు నెయ్యిలో కలుపుకొని కొంచెం మిరియాల పొడి కానీ లేకుంటే దాల్చిన చెక్క పొడి కానీ కలుపుకొని తీసుకోవాలి. తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. క్యాన్సర్కి కూడా ఉపయోగం. క్యాన్సర్కి మనం కర్కుమిన్ చాలా ఉపయోగం. క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్లు ఇస్తున్నాం. క్యాన్సర్ని తగ్గిస్తానని పబ్లిక్గా చెప్పొద్దు కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అనేక మూలికలు ఉన్నాయి. అట్లనే గోపంచితం తీర్థంగా తీసుకుంటే రోజు, తీర్థంగా అంటే చాలామంది తెలవక చేతులు పెట్టేసి తాగేస్తున్నారు. అట్లా కాదు, కొంచెం అంతనే తీసుకోవాలి. ఉద్ధరణలో ఎంత వస్తుందో అంతనే తీసుకోవాలి. దాన్ని శుద్ధి చేసి తీసుకోవాలి. చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది క్యాన్సర్ పేషెంట్లలో కూడా. అట్లనే ట్యూమర్స్ అన్నీ కరిగిపోవడానికి కూడా పద్ధతులు, చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. పంచభూతాలు, మన చుట్టుముట్టు ఉండేటువంటి మూలికలు, శరీరాన్ని డీటాక్సిఫై చేసుకోవడం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఏ రోగానైనా కూడా తగ్గించుకోవచ్చు. సో ఇది మినరల్ రిచ్ పౌడర్ అంటే మనకు 108 రకాల మినరల్స్, ఖనిజ లవణాలు కావాలి. చాలా కొద్ది పరిమాణంలో మన శరీరానికి కావాలి. కానీ అది ఇప్పుడు భూమిలో లేదు. భూమిలో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసేయడం వల్ల భూమి అంతా పాడైపోయింది. ఆహారంలో బలం లేదు, పోషక విలువలు లేవు సరిగదా, విష పదార్థాలు ఉన్నాయి. ఆహారంలో ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, గాల్లో ఉంది, భూమిలో మొత్తం పంచభూతాలని మనం విషమయం చేసాం. కాబట్టి ఆ పోషకాలు అందట్లేదు. కాబట్టి ప్రత్యేకంగా మనం మూలికల్లో కొన్ని మూలికలలో కొన్ని రకాల మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మీకు భృంగరాజ గుంటకల రాగు తీసుకున్నామంటే దానిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే, మెగ్నీషియం లోపం ఉంటే నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య, ఇన్సోమ్నియా అంటాం కదా, నిద్ర పట్టదు చాలామందికి. దానికి కారణం ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. దాంతోపాటు మరికొన్ని B12, D, జింకు ఇట్లాంటివన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. ఇట్లాంటివన్నీ కూడా మన మూలికల్లో ఉన్నాయి. అశ్వగంధ, శతావరి, సఫేద్ ముస్లి, గోక్షూర ఇట్లాంటి మూలికలన్నీ కలిపి 15 రకాల మూలికలతో మనం మినరల్ రిచ్ హెర్బల్ పౌడర్ తయారు చేసాము. ఇది అన్ని రకాలుగా కూడా నొప్పులకు,
కీళ్ళ నొప్పులకు కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ, శరీరం వాత నొప్పులకు కానీ అన్నిటికీ మంచిది. ఓవరాల్గా మినరల్స్ ఉంటాయి, జనరల్ హెల్త్కి మంచిది. ఇది డెహ్రాడూన్ నుంచి తెప్పించినటువంటి ఒక మూలికల పౌడర్ అండి. HbA1c అనేది ఆ రీడింగ్ ఎక్కువ ఉంటే దాన్ని మనల్ని భయపెట్టేస్తారు, డాక్టర్లు భయపెట్టేసి ఇంకా ఎక్కువ డోసు మెట్ఫార్మిన్ ఇంకా డోసు ఎక్కువ పెంచుతారు అన్నమాట. దాంతో ఏం అవసరం లేకుండా పథ్యం ద్వారా బాడీని డీటాక్స్ చేసుకుని కొద్దిగా పథ్యం పాటిస్తూ మూలికలు వాడుకుంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఈ HbA1cకి చాలా ఈజీగా దీన్ని కంట్రోల్ చేసేది, ఆ రేంజ్లోకి తీసుకొచ్చే పౌడర్ ఇది. జస్ట్ 1-2 చిటికలు తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇది ఒబేసిటీ క్యూర్. ఒబేసిటీ అంటే స్థౌల్యం అంటాం ఆయుర్వేదంలో. స్థౌల్యం అంటే ఊబకాయం. అధిక బరువు ఉన్నవాళ్ళు అది కూడా అంతే, బాడీలో టాక్సిన్స్ పేరుకోవడం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల వస్తాయి, ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. వీటిని క్యూర్ చేయడానికి చాలా సింపుల్ అనమాట. అవిసెలు, ఫ్లాక్ సీడ్స్, తర్వాత ఓమ ఇత్యాది మూలికలు మీకు తెలిసినవే కొన్ని ఉంటాయి, కొన్ని మన దగ్గర దొరకవు. సో జటామాంసి లాంటివి దొరకవు, మిగతావన్నీ కూడా మీకు తెలిసినవే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపి మనం చేసాము. దీనిని నీళ్ళలా కలుపుకొని కానీ, లేకుంటే అన్నంలో మొదటి ముద్దలో 2 చెంచాలు వేసుకుని ఆవు నెయ్యి కలుపుకొని తింటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి. సో దీనికి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ అన్ని సమస్యలకి ఇది పరిష్కారం అన్నమాట. నా నంబర్ మరొకసారి 9490705896. జై గోమాత అండి. హరి ఓం. స్వామీజీ నాకు పాత పరిచయం కాబట్టి ప్రశాంత్ స్వామీజీ అని పిలుస్తాను. అయితే సంతానం లేకపోవడం అనేది ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు, అలాగే ఒబేసిటీ అనేది కూడా ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు. ఎన్నో రకాల రోగాలతో సతమతమవుతున్న ఈ రోజుల్లో ఆటిజంకి కూడా ఒక మంచి పరిష్కారాన్ని వెతికి తీసుకొస్తున్నారు స్వామీజీ లాంటి వాళ్ళు. మనకి ఇంతకుముందు ఇక్కడ సంత జరగకముందు ఇక్కడ మూలం అని ఒక కార్యక్రమం జరిగేది. అక్కడ ఒక అమ్మాయి పనిచేసేది, భావన అని. వాళ్ళ అబ్బాయికి కూడా ఆటిజం, దాంతో తను కూడా ఒక ప్రయత్నం చేస్తోంది. దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తున్నాయి. ఆటిజం పిల్లల్లో చాలా మంచి చురుకుదనం, పని చేయాలన్న దృక్పథం, వాళ్ళు కొన్ని పనులు కూడా నేర్చుకొని పనిచేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వారిని మనం పరిచయం చేసుకోవడం మన అదృష్టం. మన కోసం స్వామీజీని చూస్తున్నాను, ఇది 4వ సంత అనుకుంటా స్వామీజీ పాల్గొనడం. వచ్చిన ప్రతిసారి ఒక కొత్తగా రీసెర్చ్ చేసి తీసుకొస్తున్నారు, వచ్చిన ప్రతిసారి కొత్త వస్తువుని తీసుకొస్తున్నారు. అంటే మన అనారోగ్యాలు ఏంటి, మన ఆవేదనలు ఏంటి అని తెలుసుకొని అందరినీ పలకరించి మాట్లాడి మీ దగ్గర ఇది ఉందా అది ఉందా అని అంటే వాటన్నిటికీ పరిష్కారాలు మనకు తీసుకొస్తున్నారు. చాలా తక్కువ ధరలో పెద్ద పెద్ద రోగాల్ని నయం చేసే మందులు మన స్వామీజీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ తప్పకుండా స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య స్వామీజీ సంతోషం, వాళ్ళకి హక్కు ఉంది, సఖ్యతగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది, అది కూడా పనిచేస్తే మంచిది. ఇప్పుడు మనతో ధృత్విత అండ్ ధాన్విక న్యాచురల్స్ మనందరికీ తెలిసిన మన నాగమణి గారు ఉన్నారు. ఈరోజు భోజనం ఎంతమంది చేశారు ఇక్కడ? చేయలేవండి. ఎవరెవరికి భోజనం నచ్చింది చేయలేపండి. ఎవరెవరు తిన్నారంటే చేయలేపలేదు, కానీ నచ్చింది అంటే మాత్రం ఎక్కువ చేతులు లేపారు. తినే వాళ్ళకంటే నచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గమ్మత్తుగా ఉంది. నాగమణి గారు, మల్లేష్ ఎలాగో మన నాగమణి గారు కూడా అలా అయిపోయారు మన సంతకి. మల్లేష్తో మాట్లాడి మీరు ఎలా వస్తారో నాగమణి గారు భోజనం కోసం మన వినియోగదారులు కూడా అలా వస్తారు. ప్రతిసారి మన సంతలో ఒక అమృత ఆహారాన్ని మన వినియోగదారులకు, మన సంతలో పెట్టే వాళ్ళకి మేము కూడా ఆరగించాలని ఆలోచనతోటి నాగమణి గారిని ప్రోత్సహించి రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కష్టంగా ఒప్పుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెడతారో నాకే తెలుసు.
నేను రాను మేడం, నేను చెయ్యను మేడం, నా వల్ల కాదు మేడం, ఇవన్నీ విని 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 ఆవిడ్ని ప్రోత్సహించి ఆవిడ కష్టపెట్టి కన్నీళ్ళనిచ్చి బాధలనిచ్చి ఎన్నో అవమానాలు ఇచ్చి ఈరోజు మనం నిలబెట్టుకోగలిగాము. అది మన విజయం. ఎందుకంటే ఈ ప్రయాణం చిన్నది కాదు. దేశీ వంగడాలతో మనం వంట చేయడం అని అంటే అది చాలా పెద్ద సాహసం. ఆ సాహసాన్ని నాగమణి గారు చేసి విజయవంతం చేస్తున్నారు. ప్రతిసారి కొంచెం 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 వినూత్నంగా, కొంచెం రుచికరంగా చేస్తూ ఈరోజు అది వెతుక్కుంటూ వచ్చే వాళ్ళని తయారు చేసుకోవడానికి మనకు నాగమణి గారు మనకు ఒక కారణమయ్యారు. అయితే నాగమణి గారు కేవలం మనకు భోజన ఏర్పాట్ల దేశీ వంగడాలతో భోజనం తయారు చేయడమే కాకుండా వేరే వస్తువులు కూడా తయారు చేస్తారు. ఆ వస్తువులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి అనేది తెలియజేయవలసిందిగా ఆవిడని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. నేను దేశీ రైస్ భోజనం అందరికీ చాలా బాగా నచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యకళ మేడం గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టార్టింగ్లో మాకు బాగా భయం వేసింది అనమాట, మేము చేస్తాము చేయలేము, సో ఒకసారి చేసేసి ఇక మేము చేయలేంలే మేడం అంటే, లేదు ఫస్ట్ సారి అలానే అవుతుంది, చెయ్యండి, తెలంగాణలో ఎవరు లేరు దేశీ రైస్ భోజనం చేసేవాళ్ళు అనేసి ప్రోత్సహించింది. సో మేము ఇప్పుడు చిన్నగా దాంట్లోనే చాలా రకాల వెరైటీస్ చేస్తున్నాము దేశీ రైస్ భోజనంలోనే. మాకు వెన్నంటి ఉండి మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది సూర్యకళ మేడం గారు మరియు గ్రామ భారతి టీము. మేము వారికి వెళ్ళినప్పుడు కూడా రుణపడి ఉంటాము. ఎప్పట్లానే ఈరోజు కూడా చాలామంది వచ్చారు గ్రామ భారతికి. చాలామంది కూడా భోజనం కోసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్సులు కూడా తీసుకొని వచ్చారు. మనసులో తిట్టుకుంటున్నారు, పైన మాత్రం పొగుడుతున్నారు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారు ఈవిడ అని చెప్పేసి మనసులో తిట్టుకుంటూ పైన మాత్రం పొగుడుతున్నారు. అయితే నాగమణి గారు చేసే ఈ భోజనం ముందుకెళ్ళడానికి ప్రధాన పాత్ర మన వేదిక అయితే, ఇంకో ప్రధాన పాత్ర మనకు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరిగిందండి. ఎందుకంటే ఆ ఛానల్లో చూసిన తర్వాత ఎంతోమంది ఆవిడ్ని సంప్రదించి మాకు కూడా ఈ దేశీ భోజనం మా కార్యక్రమాల్లో కావాలి అని చెప్పేసి పిలిచి మరీ చేయించుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని కార్యక్రమాలకు కూడా దూర కార్యక్రమాలకు కూడా వెళ్ళి ఆవిడ ఆ భోజనాలను ఏర్పాటు చేశారు. అవి చాలా విజయవంతం అయ్యాయి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ విచిత్రపోయారు. మన గ్రామాల్లో వెళ్ళి చేసినా కూడా వాళ్ళు విచిత్రపోయారు. ఎందుకంటే దేశీ వంగడాలు ఎక్కడా లేవు, ఎవరికి తెలీదు, ఆ వంగడాల గురించి ఎవరికి తెలీదు. ఈ వంగడాలని నేర్చుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు నేర్పించి అలా వండుతున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నాగమణి గారు. పాపము ఇంతకుముందు ఎప్పుడు వేదిక మీద మాట్లాడే అవకాశం ఆవిడకి దొరకలేదు. నాకు తెలిసి అందరిట్లో కొంచెం వెనకబడ్డారు ఇంకా వేదిక మీద మాట్లాడడంలో. చాలామంది మేము మాట్లాడలేం అనుకుంటూ మొదటిసారి మాట్లాడిన తర్వాత రెండోసారి మమ్మల్ని అడగకుండానే మాట్లాడడం మొదలుపెట్టారు. నాగమణి గారు మాత్రం ఇంకా తయారు చేసుకోలేకపోయాం ఆ విధానంగా. తప్పకుండా వచ్చేసారి తయారవుతారని ఆశిస్తున్నాను. అయితే వేదిక మీద ఆవిడ వచ్చింది ఇప్పుడు ఆవిడ తయారు చేసే కొత్త వస్తువుల గురించి చెప్పడానికి. ఆ వస్తువులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయండి. ఈ నవారాతో మేము అప్పాలు చేసాము. అంటే నవారా రైస్ అందరూ ఉన్నాయి, మేము తినలేకపోతున్నాం మేడం, దీంట్లో వెరైటీ డిఫరెంట్ డిషెస్ చేయండి అంటే మేము అప్పాలు చేస్తున్నాము అన్నమాట. సో అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. దాంతోపాటు నవారాతో మురుకులు చేస్తున్నాము. నవారా రైస్ మురుకులు. నవారా దాదాపుగా 48 గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవాలి. దాంట్లో నీరు కూడా ఎక్కువ పడుతుంది. అలాంటిది వాటితో చిరు తిండ్లు తయారు చేయడం అనేది గొప్ప విషయం. అది నాగమణి గారు వారి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. మనమందరము హర్షం ప్రకటించాలి ఇలాంటి వస్తువులు మనకు అందజేస్తున్నందుకు. ఇంకోటి వచ్చేసి నవారాతో మనం మొలకలు చేసేసి
వాటితో జావ పౌడర్ చేస్తాం అన్నమాట. మనకి నవారాలో ఏంటంటే అవి మధ్యాహ్నం సగం ఇరిగినా కూడా దాంట్లో జీవం ఉంటుంది. జీవం ఉంటుంది అంటే మనకి ఏంటంటే మనకి ఏమైనా జబ్బులు వచ్చినా కూడా తొందరగా క్యూర్ అయ్యేటట్టు నవారా రైస్ చేస్తుంది అనమాట. ఇవాళ మధ్యాహ్నం కూడా నా దగ్గరికి మా కస్టమర్ వచ్చింది, అంటే కిడ్నీ పేషెంట్. తను నవారా, రాజమూడి, దేశీ రైస్ తిని తను కోలుకుందనమాట డయాలసిస్ నుంచి. సో అలాంటి వారి కోసం ఏంటంటే నవారాతోటి మేము జావ పౌడర్ చేసాము, స్ప్రౌట్స్ తోటి మొలకలు కట్టించేసి చేసామన్నమాట. ఇంకోటి వచ్చేసి నవారాతోటి మేము ఇన్స్టెంట్ దోశ మిక్స్ చేస్తాము, అంటే అప్పటికప్పుడు కలుపుకొని మనం దోశ వేసుకోవచ్చు. నవారా అంటేనే నివారిణి అంటారు. ఎన్నో రోగాలకి నివారణ లాగా పనిచేస్తుంది నవారా. బియ్యం చేసిన తర్వాత కూడా మొలకెత్తే రకంగా ఉంటాయి మన దేశీ వంగడాలు. అందులో నవారాలో మొలకెత్తిచ్చి జీవాన్ని ఇచ్చి మళ్ళీ దాన్ని పౌడర్ చేస్తున్నారంటే చాలా విశిష్టమైన వస్తువు, తప్పకుండా అందరు తీసుకోవాలండి. ఇంకోటి వచ్చేసి మనం ఏంటంటే అరిసెల్లోనే మనం ఒక 15 రకాల అరిసెలు చేస్తాం. అంటే అందరూ మనం తెలుపు అరిసెలు అవే తింటాం, కానీ దేశీ రైస్ తోటి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కస్టమర్ కోరిక మేరకు వారు ఏ నూనె చేసి చేయండి అంటే ఆ నూనెతోటి చేస్తాం అనమాట, గానుగ నూనెతోటి. ఇవాళ వచ్చేసి బ్లాక్ రైస్తో అరిసెలు అనమాట. మనం రక్తశాలితో అరిసెలు, పులాకాతోటి, నవారాతోటి కస్టమర్ కోరిక మీద. సో వాళ్ళ ఏ రైస్ తోటి, దేశీ రైస్ తోటి అంటే ఆ రైస్ తోటి చేసిస్తాము ఆర్డర్ మీద. మనం దేశీ రైస్తో లడ్డూలు కూడా 10 రకాలు ఉంటాయి. మనకి బ్లాక్ రైస్తో లడ్డూ చేస్తాము, రక్తశాలితో లడ్డూ చేస్తాము, కులాకార్తో లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి కులాకార్తో కలిపి లడ్డూ చేస్తాము అన్నమాట. ఇట్లా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లడ్డూ రూపంలో ఇస్తే. అలా బియ్యం రూపంలో ఇస్తే ఏంటంటే అలా ఉంది మేము తినలేము అన్న వాళ్ళకి ఇలా స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ భగవత్ స్వరూపం మనందరిలో ఉందంటారు. నాగమణి గారిలో ఇప్పుడు కనిపిస్తుంది నాకు. నవారాతో నల్ల బియ్యంతో ఇన్ని రకాల వస్తువులు చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు చూశారు కదా దాని కలర్, ఆ రంగు చూస్తేనే వద్దు అని అనుకుంటారేమో, కానీ నల్లగా ప్రకృతిలో వచ్చిన ఏ వస్తువు అయినా మనం ఆస్వాదిస్తే క్యాన్సర్ని నివారిస్తుంది. నల్లగా ఉండే ఏ వస్తువునైనా మనం తీసుకుంటే అది క్యాన్సర్ని నివారిస్తుంది. అది కాలాజామున్ కావచ్చు, లేకపోతే నల్ల బియ్యం కావచ్చు. ఈ రకంగా మనం నల్ల నువ్వులు ఉన్నాయి కదా, నల్ల నువ్వులు కూడా చనిపోయే వ్యక్తికి నల్ల నువ్వులు తీసుకొచ్చి దగ్గర పెడతారు. ఎందుకు అని అంటే బ్రతికే ఏ కొంచెం అవకాశం ఉన్నా కూడా బ్రతుకుతారని. కానీ మనం ఏం చేసామో ఆ సంస్కారానికే దాన్ని వదిలేసాం. మనం దాన్ని అర్థం చేసుకోవాలా, ఆ నిగూఢాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన తులసి నీళ్ళు తీసుకొచ్చి నోట్లో వేయమంటారు చనిపోయే ముందు. ఎందుకంటే ఏదైనా రోగంతో చనిపోతున్నారంటే ఆ రోగం నివృత్తి అవుతుంది, ఆ రోగం లేకుండా పోతారు, బ్రతుకుతారన్న ఆలోచనతోటి. మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చిన ఈ సంస్కృతిని మనము అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. నవారాతో, నల్ల బియ్యంతో నాగమణి గారు తయారు చేస్తున్న దేశీ వంగడాలతో తయారు చేస్తున్న ఈ వస్తువులన్నిటినీ మనము ఆదరిద్దాం, ప్రోత్సహిద్దాం. అప్పుడే ఇలాంటివి ఇంకా తయారు చేయడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ నంబర్ చెప్పండి నాగమణి గారు. ఈరోజు మధ్యాహ్నం మా కస్టమర్ ఒక ఆమె వచ్చిందని చెప్పాను కదా. సో ఆవిడ గారు కిడ్నీ డయాలసిస్ నుంచి కోలుకొని వాళ్ళ అన్నయ్య గారికి కూడా ఈ రైస్ గురించి చెప్తూ ప్రతి నెల వాళ్ళ అన్నయ్య గారికి బ్లాక్ రైస్ లడ్డు గిఫ్ట్గా ఇస్తుంది అనమాట. సో ఈసారి తను స్టేజ్ చెప్పలేకపోయింది. సో కానీ నెక్స్ట్ టైం మాత్రం తనని ఇంట్రడ్యూస్ చేసి తన అనుభవాలు చెప్పిస్తాను. దానివల్ల ఏంటంటే చాలామంది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి క్యూర్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సూర్యకళ మేడం గారు, శ్రీనివాస్ గారు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో, మా సిస్టర్ ఉమశ్రీ కూడా చాలా, అంటే నేను ఇన్ని రకాలు చేయడానికి కారణం కూడా తనే అన్నమాట. మేమిద్దరం కలిసి ధృతిత మరియు దాన్విక పేరు మీద డీడీ నేషనల్స్ అని దేశీ రైస్ భోజనం చేస్తున్నాము. ఎవరికైనా వివాహాలు, చిన్న చిన్న పార్టీలు వాటి కావాలి అంటే మేము వచ్చేసి అక్కడికే వచ్చేసి దేశీ రైస్ భోజనం చేసి అందిస్తాము. సో మా నెంబర్ వచ్చేసి 9502532637కి. గట్టిగా చెప్పండి, కొంచెం దగ్గర
మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9502532637కి మీరు కాల్ చేసేసి మాకు చెప్పొచ్చు. ఏదైనా కూడా మాకు ఒక 10 రోజుల ముందు ఆర్డర్ ఇస్తే మేము చేసేసి మీకు ఇచ్చేస్తాము. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజెప్పిన బ్యాక్ టు రూట్ ఛానల్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. నాకు ఫస్ట్ అయితే స్టార్టింగ్ మాట్లాడడం కూడా రాదు, ప్లస్ అందరికీ తెలియజెప్పింది మాత్రం నా ప్రోడక్ట్లు అవి మాత్రం శ్రీనివాస్ గారే. సో సార్ మీకైతే చాలా వరకు మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాగే దేశీ వంగడాలతో వివిధ రకాల వస్తువులు తయారు చేయాలి, అందరూ ఆదరించాలి, రోగాల నుంచి విముక్తి పొందాలని మనసారా కోరుకుంటున్నాం గ్రామ భారతి నుండి. ధన్యవాదాలు నాగమణి గారు. ఇప్పుడు మనతో శ్రీదేవి గారు ఉన్నారు. మన సంతలో ఒక స్టాల్ ప్రతిసారి ఆవిడ పెడతారు. గ్రాండీస్ గవర్నమెంట్ పేరుతో మనకు కొన్ని మంచి మంచి పొడులు, కారపొడి, అలాగే మెంతి పొడి లాంటి వస్తువులు మనకు అందుబాటులో ఉంచారు. ఆవిడ దగ్గర ఇంకేమేమి పొడులు ఉన్నాయి, ఆవిడ ఎందుకు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అన్న విశేషాలు మనందరితో పంచుకోవాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా సూర్యకళ గారికి, మల్లేశం గారికి అండ్ రాజమౌళి గారికి ధన్యవాదాలు. ఇలాంటి ఒక వేదిక అందరికీ ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ చేసి అందరినీ పిలిచి వాళ్ళు ఎంకరేజ్ చేసి చేయడం అనేది చాలా రేర్. మామూలుగా అయితే మన పనులలో మనం ఉంటాం కానీ అది చాలా పాసిబుల్ కాదు. మనకు చేయాలని ఉన్నా కూడా అది ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళు అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఫేస్ చేస్తూ వస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. నేను యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉంటానండి. అయితే మా మూలాలన్నీ కూడా ఆంధ్ర, గుంటూరు, తెనాలి అటువైపు. అయితే ప్రతిసారి నేనేం చేస్తానంటే గుంటూరు వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు మిరపకాయలు తీసుకొచ్చుకొని ఎండపెట్టి తొడిమలు తీసేసి కారం పట్టించి ఇంట్లో పెట్టేసుకుంటాను. నాకు నా ఆడపడుచు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకని పెట్టుకుంటాను. నైబర్స్ చూసి అడిగారు, మీరు ఇది మాకు కూడా ఇవ్వండి అని. అలా ఇవ్వటం స్టార్ట్ చేసి స్లోగా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఇది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఇంట్లో ఉంటూ చేసి మేమే కొనేసుకుంటాము అని. సో అలా మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేయడంతో నేను అలా స్టార్ట్ చేశాను. ప్లెయిన్ రెడ్ చిల్లీ పౌడర్తో స్టార్ట్ చేశాను. అయితే అక్కడ పొలాలకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఒక రైతు దగ్గర పొలమే మాట్లాడేసుకుంటాను. ఒకే పొలంలో ఒకే పంట మాట్లాడుకుంటాను అనమాట. సో అందులో ఎక్కువ కారం ఉన్నవి, తక్కువ కారం ఉన్నవి, వాళ్ళకి డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయి. దాని ప్రకారంగా తీసుకుని ఎటువంటి కారం అయినా కూడా బీట్ కమర్షియల్, రెసిడెన్షియల్ ఆర్ ఈవెన్ మన ఇంట్లో వాడుకునేది ఎటువంటిదైనా కూడా నేను న్యాచురల్గా ప్రాసెస్ చేయించి ఇస్తాను అనమాట. నేను ఇక్కడే ఉంటాను, రామ్నగర్లోనే. నేను ఇది ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే ప్లెయిన్ పౌడరే ఇస్తాను. దీంట్లో ఏదైనా కలపడము అలాంటివి ఏమీ ఉండదు కలర్ కోసం. సో మీరు వేరే వాళ్ళు నేను వినటం అయితే అందులో ఆముదం కలుపుతారు కలర్ రావడం కోసము. కొంతమంది ఎడిబుల్ కలర్స్ కూడా కలుపుతున్నారు. బట్ సాల్ట్ కూడా షైనింగ్ రావడం కోసం సాల్ట్ కలుపుతారు. నా దగ్గర స్పెసిఫిక్గా ఎందుకు కొనాలి అంటే నేను దీన్ని న్యాచురల్ ప్రాసెస్ చేయిస్తాను. ఆర్గానిక్ అనేది అందరికీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు, అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు. వాళ్ళు చాలామంది తొడిమలు కూడా తీయరు. కానీ నేను పర్టికులర్గా ఇచ్చేది కొంత క్వాంటిటీ అయినా కూడా ప్యూర్గా ఇవ్వాలనేదే నా గోల్. నేను తినేదే నేను వేరే వాళ్ళకి ఇస్తాను. నాకు పనికిరానిది నేను ఎవరికి ఇవ్వను, అది నా పాలసీ. సో ఏంటంటే మీరు ఎటువంటి కారం అడిగినా ఏది అడిగినా కూడా దానిలో తక్కువ కారం తింటారా ఎక్కువ తింటారో నేను కనుక్కొని దాని ప్రకారం మిరపకాయ మారుస్తాను. కానీ అందులో కల్పితాలు ఏమీ ఉండవు. ఒకసారి కలిపాను అంటే అది నేను తినలేను కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేను. అది నేను ఒకటే నమ్ముతాను. అండ్ నాకు యాక్చువల్గా ఈ గ్రామ భారతి నుంచి వచ్చి ఇక్కడ నేను ప్రతిసారి పెడుతూ ఉండగా నాకు ఇక్కడే మన వాళ్ళలోనే చాలామంది కస్టమర్స్ ఉన్నారు. అక్కడ చూస్తున్నారు కూడా చాలామంది ఉన్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అనమాట. మా అమ్మగారు కూడా యాక్చువల్గా సూర్యకళ గారి మదర్ కూడా నా దగ్గరే తీసుకున్నారు కారం ఒకసారి. సో అది నాకు నేను నిజంగా చాలా అదృష్టం అని అనుకుంటాను. యాక్చువల్గా కృష్ణ సార్ కూడా తీసుకున్నారు ఒకసారి కారపొడి. సో అలా అన్నమాట. దీంతో పాటుగా నేను అక్కడ తెనాలి దగ్గర పసుపు పంట ఉంటుందండి. అక్కడ పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఎండబెట్టి నేను గ్రైండ్ చేస్తాను ఇక్కడే. ఇది మాత్రం పల్వరైజర్లోనే అవుతుంది. కారం ఒక్కటే స్టోన్ గ్రైండెడ్ అనమాట. రాతిలో దంపిన కారం అయితే మీకు సంవత్సరం పాటు బాక్స్లో వేస్తే ఎయిర్ టైట్ కంటైనర్లో ప్లాస్టిక్ కావచ్చు స్టీల్ ఏదైనా డబ్బాలో వేస్తే మీకు పురుగు పట్టదు, పొడి అసలు ముద్ద కూడా కాదు. నేను గ్యారంటీ 10 months ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర ప్రాసెస్ అయ్యి సేల్ అదంతా అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి
ఒక 2 నెలలు అటు ఇటు వేసుకున్నా మినిమం 9 to 10 months మీకు జస్ట్ డబ్బాలో వేసి గూట్లో పెడితే చాలండి. ఫ్రిడ్జ్లు ఫ్రీజర్లు అవసరం లేదు న్యాచురల్గా అయిన దానికి. ఓన్లీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇవైతే కలుపుతారో వాటికే స్టోరేజ్ మనం చూసుకోవాల్సి వస్తుంది. న్యాచురల్గా ఉన్న వాటికి అవసరం ఉండదు, అటువంటి స్టోరేజ్ కష్టపడక్కర్లేదు. ఈ పసుపు కూడా అంతేనండి, కొమ్ములు నేను కొట్టించి చేస్తాను. సో ఇవి మాత్రం ప్యూర్గా ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చినవి. ఇవి కాక మనకి అందరికీ ఏంటంటే డైలీ యూసేజ్ కోసమని పచ్చళ్ళ కోసమైనా కూడా కావచ్చు, మెంతులు నేను వీటిని వేయించి గ్రైండ్ చేసి ఇస్తానండి. మెంతి పిండి, ఇలాగే కారపొళ్ళు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నల్ల నేతి కారం అండి. నేతి నల్ల కారం ఏంటంటే మామూలుగా నల్ల కారం అందరూ విని ఉంటారు. నల్ల కారంలోనే ఇందులో నెయ్యి వేసి కలుపుతాం అనమాట. ఇందులో నల్ల మినుములు వాడతాము. ఇది మనకి బలానికి, బోన్స్కి, మజిల్స్కి స్ట్రెంగ్త్, దాంతోపాటు ఆవు నెయ్యి వేయడం వల్ల మనకి స్పైనల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. చాలామందికి తెలీదు, ఈ కలర్ కూడా చూసి ఇదేంటో బ్లాక్గా ఉంది, నల్ల నువ్వులు వాడారా అంటారు. అసలు ఇందులో నువ్వులు ఉండవు, కాకపోతే పప్పు నలుపు తర్వాత వేయించడం వల్ల అది ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఇది ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ చాలామంది అడిగారు నా దగ్గర. ఒక ప్యాకెట్ మిగిలింది ఈరోజు. ఇది కూడా యాక్చువల్గా మీకు ఇద్దాం అనుకుంటున్నాను, సూర్యకళ గారికి ఇద్దామని అట్టు పెట్టాను నేను. లేదు, మీకోసమే ఉంచాను. ఇది అవిసె గింజల కారం అండి. ఇలాగే నేను రేర్గా ఉండేవే చేస్తున్నాను. రెగ్యులర్గా ఉండే పల్లి కారము, పుట్నాల కారం అందరు చేసుకుంటారు, అందరికీ ఆ రెసిపీస్ తెలుసు, అవైలబుల్ ఉంటాయి బయట కూడా. నా దగ్గర స్పెషల్ ఏంటంటే కాకరకాయ కారము, చింతగింజల కారము, మినప కారము. మినపప్పు తింటాం కానీ మినప కారం ఎవరు జనరల్గా తినరు. సో ఇడ్లీ దోశ ఇష్టపడని వాళ్ళు మినపకారం కానీ అలా రోజు వంటలో వాడుకోవచ్చు, లేదా ఏదైనా టిఫిన్లో వాడుకోవచ్చు, అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినేసేయచ్చు ఒక ముద్ద. అలా ఇది అవిసె గింజల కారము, మునగాకు కారము, ఇలా రేర్గా ఉన్నవి వాడతానండి. కాకరకాయ కారము ఇవి చేస్తున్నాను. సో ఏంటంటే ఆర్గానిక్ అయితే నేను ఇవ్వలేను, కానీ న్యాచురల్లీ ప్రాసెస్డ్ ఇస్తాను. ఇది నా స్వయంగా నా చేతితో చేశాను కాబట్టి నేను నా ప్రతి ఒక్క ప్యాకెట్ మీద నా పేరు, నంబర్ ఉంటుంది. నా ధీమా ఏంటంటే ఇది తప్పు కాదు, అంటే నేను చేసేది పొరపాటు కాదు కాబట్టి ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అన్నమాట. అదొకటే అండి, ఇది భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు. నా చేతితోటి చేస్తుంది అనేది కూడా నాకు ఇప్పుడే తెలిసింది, ఇవి చేయటం వల్ల తెలిసింది. నేను ఇంత బాగా చేయగలనని కూడా నాకు ఎప్పుడు తెలియదు. ఇంట్లో నేను ఎప్పుడు చేయలేదు, అందరూ అడగడం వల్ల బేసిక్గా కోవిడ్తో స్టార్ట్ చేశానండి. నేను సాంబార్ పొడి, రసం పొడి ఇంకా చాలా బాగా చేస్తాను, కాకపోతే అవి ఇక్కడ స్టాల్లో నేను పెట్టలేదు. ఎవరైనా ఆర్డర్ చేస్తే నేను చేసి ఇస్తాను. తమిళనాడుకు కూడా నేను పంపించాను సాంబార్ పొడి, దట్ ఈజ్ అ ఫ్లాగ్షిప్ నాకు. సో రసం పొడి అలాంటివి ఏవైనా నేను చేయగలుగుతాను. వాంగీబాత్ అవి ఓన్లీ స్పెసిఫిక్గా ఆర్డర్ మీదే చేస్తున్నానండి, స్టోర్ చేయట్లేదు. ఇవి 3 to 4 months ఉంటాయి. పసుపు కారం మాత్రం నీకు 9 to 10 months గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. ఇక్కడ నా టేబుల్ నెంబర్ 55 అండి, అక్కడ నెక్స్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉంది, కూలర్ దగ్గర. నా పేరు శ్రీదేవి ఉప్పలపాటి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849382709. ఇది బ్రాండ్ నేమ్ గ్రానీస్ గవర్నమెంట్. అంటే గ్రానీస్ అంటే అమ్మమ్మ వాళ్ళ రెసిపీ, నాయనమ్మల రెసిపీ. గవర్నమెంట్ అంటే కొంచెం మోడర్నైజ్డ్గా నేను ప్యాకింగ్ అది ప్రొవైడ్ చేసి అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మనం ఇంతకుముందు చూసాం రాణి గారి పళ్ళు రుచులు. ఆవిడ శనగకు పొడి, తర్వాత ఎన్నో కొత్త కొత్తవి అడవి నువ్వులతో చేసిన మన వెర్రి నువ్వుల పొడి ఇలాంటివి తయారు చేశారు. అలాగే ఇప్పుడు మనకు రాణి గారి రుచుల్లాగా ఇప్పుడు శ్రీదేవి గారు కూడా గ్రానీస్ గవర్నమెంట్ ద్వారా కొత్త కొత్త వస్తువులు ఇవి గీ, నల్లకారం నేను మొదటిసారి చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే స్టోన్ గ్రైండింగ్ చాలా కష్టమైన పని. ఆవిడ ఎంతో ఇష్టంగా, అంటే ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ స్టోన్ గ్రైండింగ్ చేయించి తీసుకొస్తున్నారు. తొడిమెలు అనేటివి చాలామంది తీయరు, ఆవిడ కష్టపడి అవి తీయిస్తున్నారు. అవి తీయడానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, అందుకని ఆ కాస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనేది మనం గమనించాలి. ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నది, కారంలో ఆముదం ఏదైతే వేస్తారో అది డ్యూరబిలిటీ కోసము, తర్వాత కలర్ ఉండొచ్చు డ్యూరబిలిటీ కోసం. ఇంకొకటి ఏంటంటే ఆముదం మనం తినాలి, అది ఆరోగ్యానికి మంచిది. డైరెక్ట్గా తినలేని వాళ్ళకి అలా వేస్తుంటారు. సో అందులో పెద్ద తప్పేం లేదు, కానీ అది ప్రత్యేకం. అది కూడా లేకుండా మీరు ప్యూర్గా చేస్తున్నారంటే, ప్లెయిన్ పౌడర్ చేస్తున్నారంటే గొప్ప విషయం, అభినందనీయం. మీరు ఇలాగే మిగతావి కూడా స్టోన్ గ్రైండింగ్ చేయాలని మనసారా కోరుతున్నాను.
తప్పకుండా మీ బెస్ట్ విషెస్ దేవుడి ఆశీస్సులు, మీ బెస్ట్ విషెస్ దేవుడి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు శ్రీదేవి గారు. నమస్తే. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంత దూరం అనిపించేది కాదు, గుంటూరు అనగానే దూరం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ గుంటూరు నుంచి వచ్చిన ఆవిడే మన కుసుమ గారు. మాట్లాడమంటే నాకు మాటలు రావు అనేవారు, ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతున్నారు అన్ని వేదికల్లో. చాలా ఆనందం వేస్తుంది, ముచ్చటేస్తుంది. కుసుమ గారిని, వారి శ్రీవారిని చూసినప్పుడు కలిసికట్టుగా ఎక్కడ వెళ్ళినా కలిసికట్టుగా వెళ్తారు. ఏ కార్యక్రమం చేసినా పరస్పరం సహకారం అందించుకుంటారు. వారి అబ్బాయి కూడా అంతే, అతని పేరు కూడా సూర్య. సో ఆ అబ్బాయిని కూడా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కలవడం జరిగింది. నిజం చెప్పాలంటే మన కార్యక్రమాలు తెలంగాణలోనే చేస్తాం మనం గ్రామ భారత్ ద్వారా. కానీ ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రాలో కూడా జరగాలి, దానికి ఊతం ఇవ్వడానికి నేను ముందుండాలి అని కోరుకొని నన్ను ఇక్కడి నుంచి గుంటూరు వరకు రప్పించి అక్కడ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇతర సంస్థలతో, రైతులతో కలిసి, చాలా గొప్ప రైతులు, ఒక్కొక్కరు చెప్పాలంటే వర్ణించలేను. వాళ్ళు పడుతున్న కష్టం, వేదన, మన కోసం వాళ్ళు చేస్తున్న తపస్సు చిన్నది కాదు. అలాంటి రైతుల్ని పిలిచి వాళ్ళందరినీ పరిచయం చేసి గుడి ఆవరణలో వందల మంది మహిళలతో కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించిన వనిత మన కుసుమ గారు. చాలా గొప్పగా చేశారు. అక్కడ భోజనం కూడా మనలాగే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ అందించారు ప్రసాదంగా. చాలా ఆనందంగా అందరూ స్వీకరించి వెళ్ళారు. అలా మొదలైన ప్రయాణం ఎన్నో విషయాలకి దారితీస్తూ వస్తుంది. ఎంతోమంది మాట్లాడుతున్నారు, కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించడానికి చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి కుసుమ గారి లాంటి వాళ్ళకి ప్రోత్సాహం అందించాలని మనసారా కోరుతున్నాం. ఈ విషయమే కాకుండా కుసుమ గారు మన గో ఉత్పత్తులు నేర్చుకున్నారు ఆన్లైన్లో. మన కార్యక్రమాలు చూసి ఆన్లైన్లో గో ఉత్పత్తులు నేర్చుకుని తయారు చేసి వాటిని విక్రయించడమే కాకుండా ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నారు. ఎన్నో కొత్త వస్తువులు ఆవిడ సృష్టిస్తున్నారు, తయారు చేస్తున్నారు. నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని సులభతరమైన వస్తువుల్ని కూడా తయారు చేసింది చూపించారు. ఆ తర్వాత ఈ మధ్య పద్మ గారు కొంతమందిని ప్రోత్సహించి గవర్నమెంట్ ద్వారా కొన్ని వస్తువులు తయారు చేయడం నేర్పించడానికి వాళ్ళని పంపించినప్పుడు ఆ బృందంలో కుసుమ గారు కూడా ఉన్నారు. కొన్ని వస్తువులు నేర్చుకుని వచ్చారు. ఆ వస్తువులు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి మనకిప్పుడు చూపిస్తారు. జై గోమాత, అందరికీ నమస్కారం అండి. జై గోమాత, జై భూమాత. గోమాత భూమాత సస్యశ్యామలంగా ఉంటేనే మానవ మనుగడ అనేది ముందుకు కొనసాగుతుంది అని పెద్దవారు అందరూ కూడా చాలా కష్టతరమైన పనులన్నీ కూడా మనకి తేలికం. నా వంతుగా నేనేం చేయగలుగుతాను అని ఆలోచించి ఈ గో ఉత్పత్తులను ఆన్లైన్లో నేర్చుకుని చేస్తూ ఉంటే మన గ్రామ భారతి తరపు నుంచి సూర్యకళ మేడం గారు మంచి ఎక్కడున్నా మేము ప్రోత్సహిస్తామని చెప్పి నన్ను వెన్నంటి ముందుకు నడిపించారు. ఆ ప్రోత్సాహంతోనే మన ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా, మన మురళీధర గోదామం పద్మా గారి ద్వారా మన మహారాష్ట్రకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఉత్పత్తులు కూడా వారు నేర్పించారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేయొచ్చు అని చెప్పి వారు నిరూపించారు. ఆ ఉత్పత్తులు కొన్ని చేస్తున్నాము, వాటి గురించి వివరిస్తాము. ఇవి గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ అన్నమాట. మనం వాడే ఉత్పత్తులు ఏవైనా కానీ మనకి కూడా ఎటువంటి హానికరాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నేర్పించారు. క్రిమికీటకాదులు కూడా రావు. మనం గోమూత్రంతోనే ఇల్లు శుద్ధి చేసుకుంటాము. ఆ విధంగానే గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ నేర్పించారు.
పంచగవ్యాలతోనే ఈ ఉత్పత్తులన్నీ కూడా హెర్బల్స్ పంచగవ్యాలతో నేర్పించారు. ఇది లాల్ దంతమన్యన్, ఎర్ర పళ్ళపొడి అనమాట. మనకి పళ్ళకు సంబంధించిన హెవీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది ఒక డబ్బా వాడేలోపే వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఫేస్ ప్యాక్, న్యాచురల్గా ఉండే ఫేస్ ప్యాక్ అనమాట. ఎటువంటి హానికరమైన కెమికల్స్ దీంట్లో లేవు, పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో ఇవి. హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనె, ఆవు పాలు, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో చేసింది. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇది సోప్స్, ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాడటానికి అనువుగా వాళ్ళు నేర్పించారు ఈ సోప్స్ కూడా. తర్వాత ఏమంటే మన ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకే తెలుస్తాయి అని ఇంట్లో పూజా సామాన్లు కానీ ఇత్తడి, రాగి, వెండి క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా కష్టతరంగా ఉంది ఈ రోజుల్లో. అలా న్యాచురల్ పద్ధతిలో చేయాలి అని చెప్పి డిష్ వాష్ లిక్విడ్ తయారు చేశాము. అలాగే గోమయ భస్మంతో డిష్ వాష్ పౌడర్ తయారు చేశాము. పాకశుద్ధి లేనిదే పాత్ర శుద్ధి ఎంత అవసరమో అని నిరూపించాలని చెప్పి నేను చాలా పట్టుదలగా ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. మీ అందరి ముందే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల ఎలా వైట్నెస్ వస్తుంది, క్లీనింగ్ అవుతుంది, వైట్నెస్ రావాలనేది మెయిన్గా పట్టుకున్నాము. ఈ పౌడర్ వాడినాక ఈ నీళ్లు కూడా మొక్కలకు పోసినా కూడా చాలా మంచిది. నేను ఒక్కసారి మీకు ఇది ఎలా కూడా చూపిస్తాను. ఓకే, ఇది రాగి పాత్ర, ఇది ఇలా ఉంది. నేను పౌడర్ యూజ్ చేయకముందు ఇలా ఉంది. ఇదిగోండి, అందరూ చూడండి, మీ ముందే తీసి చూపించింది పౌడర్ ఇది. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల రాగి పాత్ర ఎంత తెల్లగా వచ్చిందో చూడండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేసినవి. మా స్టాల్ వచ్చేప్పటికి 30వ నెంబర్. నా నెంబరు 9346372569. ఎవరైనా కావాలి అంటే శాంపిల్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ధన్యవాదాలండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి గ్రామ భారతి వాళ్ళు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. ప్రయత్నం విజయవంతం అవుతుంది, ఇంకా అవ్వాలి. ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా కుసుమ గారిని సంప్రదించవచ్చు. ఈ వస్తువులు తీసుకోవాలన్నా కూడా ఆవిడని సంప్రదించి ఈ వస్తువులు తీసుకొని మీరు కూడా మీ ఇంట్లో ఈ వస్తువుల్ని మిగతా వారికి అందించడానికి ప్రయత్నం చేయండి. అభినందనలు కుసుమ గారు. ఇలాగే మీరు కొత్త కొత్త వస్తువులు నేర్చుకుంటూ మాకు అందిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తూ గోవులను రక్షిస్తూ. కుసుమ గారి ఇంట్లో గోవు కూడా ఉంటుంది. మేము చిన్న దూడ పుట్టింది, మహాలక్ష్మి అని పేరు పెట్టాము. అది తిరుగుతూ ఉంటే ఎంత ఆనందం అంటే పసిపిల్లలు ఇంట్లో పారాడుతుంటే ఎలా ఉందో అంత ఆనందంగా ఉంది. వారింటికి వెళ్ళినప్పుడు నేను మా శ్రీవారు ఎక్కువ సమయం ఆ గోవుతోటే గడిపాము. ఎందుకంటే ఒక ఇంట్లో గోవుని చూసి ఎన్ని రోజులైందో.
అదృష్టవంతులు. వాళ్ళ ఇంటి యజమాని కూడా ఇలాంటి అభిరుచులు పెట్టుకొని చాలా చక్కగా వాళ్ళ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు, గోవును పెట్టుకున్నారు. అలాంటి ప్రాంగణంలో ఉండడమే కాకుండా గోవుల్ని వారి క్షేత్రంలో కూడా కుసుమ గారు వారి శ్రీవారు చూసుకుంటున్నారు అపురూపంగా. ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న ప్రోద్బలం దొరుకుతుంది. నేను అంత అదృష్టవంతురాలని కాదు, ఇంకా మా ఇంట్లో గోవు రాలేదు. ఆ గోవు రావాలని మీరు కూడా నాలాంటి వాళ్ళ కోసం ఆశించాలని మనసారా కోరుతున్నాను. ధన్యవాదాలు. మహిళలు ఎన్నో ఒడుదుడుకులకు గురవుతూ ఉంటారు. అలాంటి మహిళల్ని చేరదీసి ఆదరించి అవకాశాన్ని కల్పించడం అనంటే ఆషామాషి కాదు. అలాంటి ఒక ఉత్కృష్టమైన కార్యాన్ని మొదలుపెట్టింది మా స్నేహితురాలు మృదుల. గర్వంగా ఉంది స్నేహితురాలు అని చెప్పుకోవడానికి. నిజం చెప్పాలంటే మేము 1-2 సార్లు కలుసుకున్నామేమో, కానీ ఆవిడని చూస్తే ఉత్సాహం వేస్తుంది. ప్రతిరోజు పరితపిస్తూ ఉంటారు, ఏదో ఒక మంచి విషయం గురించి పాటుపడుతూ ఉంటారు. మృదుల గారు మొదలుపెట్టిన ఒక బృహత్కర కార్యం సయోధ్య పేరుతో ఎంతోమంది మహిళలకి చేయూతనిస్తున్నారు మృదుల గారు. వారి బృందంలో మనకు ఇప్పుడు మహేశ్వరి, వేణి ఇద్దరు వచ్చారు ఇక్కడ. సయోధ్య ఏ పనులు చేస్తుంది, ఎవరికి చేయూతనిస్తుంది, ఆ వస్తువుల వివరాలు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు మనకు చెల్లి మహేశ్వరి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. నా పేరు మహేశ్వరి, సయోధ్య నుంచి వచ్చాం. ముందుగా సయోధ్య అంటే ఉమెన్ హూ ఈజ్ ఇన్ ద నీడ్, ఎవరైతే అవసరం కోసం ఉన్నారో వాళ్ళు సయోధ్యకి రావచ్చు. సయోధ్యలోన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తాము. ఎవరైతే ఉమెన్ ఇన్ నీడ్లో ఉండి సహాయం కొరకు సయోధ్యకు వస్తారో వాళ్ళ చేత మేము ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేపిస్తాం. ముందు వచ్చేసరికి పేపర్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ లీఫ్ ప్లేట్స్ అడ్డా లీవ్స్తో తయారు చేస్తాం. ఇదైతే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఎవరైతే మెంటల్ పేషెంట్స్ ఉన్నారో రీహాబిలిటేషన్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అలానే ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటారని మా మేడం ఇది చేయించారు. మిషన్స్ తెప్పించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఎలా ప్లేట్స్ తయారు చేయించాలని ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి ఈ ప్లేట్స్ తయారు చేపిస్తాం. ఇవి 7 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి బఫే ప్లేట్స్ నుంచి సిట్టింగ్ ప్లేట్స్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఈవెన్ ఫర్ శ్రీరామనవమి ఏవైనా ఫెస్టివల్స్ అయినా టెంపుల్స్లో ప్రసాదం పంచడానికైనా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లేట్స్ ఎలాంటివైనా కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఇవి మనకి ఫీజిబుల్ రేట్స్లో అవైలబుల్ కావాల్సిన రేట్స్లో ఉంటాయి. ఇవి ఇడ్లీ ప్లేట్స్, ఏదైతే వేస్ట్ అవ్వకూడదని ప్లేట్స్ తయారు చేసిన తర్వాత ఉన్న వేస్ట్తో కూడా మిగిలిపోయిన ఆకుతో కూడా చేయడానికి ఇడ్లీ ప్లేట్స్, చిన్న ప్లేట్స్ 7 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. సిట్టింగ్ నుంచి బఫే ప్లేట్స్, మిడిల్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ నుంచి ఇడ్లీ ప్లేట్స్, చిన్న ప్రసాదం మనకి ఏవైనా ఫెస్టివల్స్ కానీ దేనికైనా ప్రసాదాలు ఆటలు పంచడానికి కూడా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సయోధ్యలోనే నిపుణ సెంటర్ అని ఇంకోటి ఉంది. అది హ్యాండ్లూమ్స్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్లూమ్ మెటీరియల్, జూట్ మెటీరియల్స్ తోటి ఎవరైతే లంబాడి వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నిపుణ సెంటర్లోనే ఎలా తయారు చేయాలని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేత ప్రొడక్ట్స్ తయారు చేపిస్తున్నాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ మేము అక్కడైతే చేసినవి. ఫ్రమ్ టోట్ బ్యాగ్స్ నుంచి మనకి చిన్న బ్యాగ్స్ పెట్టుకోవడానికి, టీ కప్ పెట్టుకోవడానికి, చిన్న ఏదైనా జూట్ బ్యాగ్స్ తోటి మేము తయారు చేస్తున్నాం. ఇది ఆఫీస్ బ్యాగ్స్, అవి టోట్ బ్యాగ్స్, ప్రతిదీ జూట్ మెటీరియల్, ఏవి కెమికల్స్ వాడకుండా ప్రతిదీ ఆర్గానిక్ తోటే తయారు చేస్తాం నిపుణ సెంటర్. అండ్ ఇవన్నీ ఫీజిబుల్ రేట్స్. మనకి ఈవెన్ ఇంట్లో సరిపడిన చిన్నపిల్లల క్యారేజ్ బాక్స్ నుంచి పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి టోట్ బ్యాగ్స్, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ప్రతి ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన విధంగా కావాల్సిన డిజైన్ కస్టమైజ్ చేసి ఇస్తాం. అండ్ మనకి నిపుణ సెంటర్లోన ఏమైనా పెళ్లి కార్డ్స్కి మనం ఇప్పుడు కొత్తగా అందరన్నా చెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. దానికన్నా మనకి ఇక్కడ ఎవరైతే నీడ్లో ఉన్నారో ట్రైబల్ పీపుల్ని మనకు సహాయం, మనం చేసిన సహాయం ₹1 పెట్టి మనం ఈ జూట్ బ్యాగ్ కొనుక్కుంటే వాళ్ళకి మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాము.
ఇవన్నీ ప్రతిదీ వాటర్ బ్యాగ్ పెట్టుకోవడానికి, వాటర్ కూల్గా ఉంటుంది జూట్ బ్యాగ్స్లోన, హీట్ బయటకు వెళ్ళకన్నా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, పెళ్ళిళ్ళ టైంలోన పెళ్లి కార్డు పైన డిజైన్ చేసి ఇవ్వడం, మనకు కావాల్సిన డిజైన్లోన కస్టమైజ్ చేసి నిపుణ సెంటర్ మనకి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సయోధ్యలోనే ఇంకో మెయిన్ పార్ట్ ఉమెన్ హూ ఆర్ ఇన్ ద నీడ్ దే కెన్ కమ్ టు దేర్. ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, ఇంట్లో సమస్యల వల్ల, ప్రాపర్టీ ప్రాబ్లం వల్ల ఎవరైనా ఇంట్లోన వైలెన్స్ చూస్తే వాళ్ళు మన సయోధ్య సెంటర్కి వచ్చేసి స్టే ఉంటారు. మోర్ దెన్ 30 పీపుల్ అనేది ఒక్కొక్క సెంటర్లో అనేది స్టే ఉంటున్నారు. సేమ్ హోమ్స్లోనే, సయోధ్య హోమ్స్లోనే ఇంకా కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళకి ఎవరైతే హోమ్స్లో ఉన్నారో ఒక మేడం పెట్టి మనం ఎలా పికిల్స్ అన్ని ఆర్గానిక్ మీద, అన్ని హోమ్లో దొరికిన పికిల్స్ ప్రతి పొడి నుంచి పికిల్ దాకా ఇంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ సయోధ్య సెంటర్లోన ట్రైనింగ్ ఇప్పించి ఎవరైతే ఉమెన్ వస్తున్నారో హోమ్కి వాళ్ళ చేత ఇవన్నీ తయారు చేపిస్తున్నాం. ప్రతిదీ ఒక మిషనరీ వాడకన్నా, కెమికల్ ప్రోడక్ట్ వాడకన్నా హ్యాండ్ మేడ్గా ప్రతిదిన్నా విత్ క్లీన్లీనెస్. ప్రతి ప్రోడక్ట్ మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి బిర్యానీ మసాలా ప్రతి ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేస్తాం హోమ్లోన. మనకు కావాల్సిన విధంగా చింతకాయ పికిల్, చింతకాయ, అల్లం, టమాటో, గోంగూర అండ్ ఇంకా ట్రైబల్ వాళ్ళ దగ్గర నుంచి హనీ కూడా మనం ఎక్స్ట్రా చేసి అనేది ఇక్కడ పెడుతున్నాము. అండ్ మెయిన్గా ఈ మధ్య లాంచ్ చేయాలనుకుంది ఏంటంటే కాంబో ప్యాక్. ఇవి 1 month 5 member ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కాంబో ప్యాక్ లాంచ్ చేస్తున్నాము. ఇట్ కంటైన్ 12 different items ఫ్రమ్ ఇనిషియల్ స్టార్టింగ్ ఫ్రమ్ పికిల్, ఏ పికిల్ కావాల్సిన దాని నుంచి మనం పొడిల దాకా ఏదైనా మనకు మంత్లీ 5 member ఫ్యామిలీకి సరిపడినట్టుగా కాంబో ప్యాక్ విత్ జూట్ బ్యాగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అంతే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 100 kilometers స్పీడ్లో మాట్లాడింది చెల్లెమ్మ మహేశ్వరి. వందే భారత్ యువత వేణి గారు కూడా ఆ కోస్టర్స్ అది చూపించండి. మాట్లాడతారా దాని గురించి? ఈ పూసలతో తయారు చేసింది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇది 200 రూపాయలు. మీరు దీన్ని ముడితే తెలుస్తుంది ఇది వర్త కదా అన్నది. దూరం నుంచి చూసి నేను కూడా 200 అంటే ఇది బట్టతో చేసిందేమో అనుకున్నాను. పూసలతో అల్లింది, కష్టంతో కూడుకున్న పని, ఇష్టంతో చేశారు. దీని సెట్ ఉంది. కోస్టర్స్ ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. తప్పకుండా ఈ సెట్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్షమించాలి, ఈరోజు జనసందోహం ఎక్కువగా ఉండడం, స్టాల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు స్టాల్ అందించలేకపోయాము. కానీ వచ్చే సంతలో మీకు స్టాల్ ఇవ్వవలసిందిగా మల్లేష్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతాను. విన్నారు కదా, ఎర్రగడ్డలోని ఎవరైతే మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళతో కూడా మనకు ఈ సయోధ్య ద్వారా ఎంతో ప్రయోజనం జరుగుతుంది. మనిషికి ఎంప్టీనెస్, లోన్లీనెస్ ఉంటే దానివల్ల జరిగే నష్టం చిన్నది కాదు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పనిలో, ఒక కర్మలో మనం గనక ఎంగేజ్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనము అద్భుతాలు సృష్టించవచ్చు, వాళ్ళకు చేయూతనివ్వచ్చు, ఒక మార్గదర్శి కావచ్చు. దివ్యాంగులైనా, కళ్ళు లేని వారైనా, ఎలాంటి వారినైనా సరే మనం ప్రోత్సహించడానికి అవకాశం ఈ ప్రకృతి ఉత్పత్తులు తయారు చేయడం, వాటిని నేర్పించి ఆ పిల్లలతోటి, ఆ వృద్ధులతోటి, ఇలాంటి దివ్యాంగులతోటి మనము వాళ్ళకు ప్రోద్బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అడగడం చాలా సులువు, సంపాదించుకోవడం కష్టం. కష్టతరమైన పనిని మనము వాళ్ళకు ఇష్టంగా నేర్పించి ప్రయోజకులను చేయడం అనేది ఆషామాషి కాదు. అలాంటి గొప్ప పని సయోధ్య చేస్తుంది, మృదుల గారు చేస్తున్నారు. వారికి, వారి బృందానికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక సంకల్పం తీసుకుంటే దానికి ఒక మనిషి సరిపోరు, అందరూ చేయూతనివ్వాలి. అలా చేయూతనిస్తున్నారు. వేణి అక్కడ ఉద్యోగం చేస్తే మహేశ్వరి ఇంటర్న్షిప్కి వచ్చింది. ఇంటర్న్షిప్కి ఒక మంచి సంస్థను ఎన్నుకోవడం కూడా ఒక గొప్ప విషయం. అలాంటి సంస్థని ఎన్నుకున్నందుకు అభినందనలు మహేశ్వరి. వేణికి కూడా ఇలాంటి మంచి మంచి వస్తువులు తయారు చేసి అందరికీ అందిస్తున్నందుకు. అది ఇంకొక వస్తువు, వాళ్ళు లంబాడీ వాళ్ళతోటి
ఎంబ్రాయిడరీ వేయించి ఇలా తయారు చేస్తున్నారు. మనం బట్టలు కుట్టించుకున్నప్పుడు ఇలాంటివి మనము రెడీగా దొరికే వస్తువుల్ని వాడుకుంటే అందంగా కూడా ఉంటాయి, మనకు తక్కువ ధరలో కూడా ఈ పనులు అయిపోతాయి. సో మీ నంబర్ ఇచ్చారా, ఎలా సంప్రదించాలో? వేణి మీ నంబర్ ఇచ్చారా? సయోధ్యని సంప్రదించాలంటే వేణి గారిని సంప్రదించండి, నంబర్ ఇస్తారు. నమస్తే అండి, నేను సయోధ్య ఆర్గనైజేషన్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు వేణి. నా నెంబర్ వచ్చేసి 9397 ఒక్క నిమిషం అండి. మాకేమన్నా ఆర్డర్స్ కావాలా, మీరేమన్నా ఇవ్వగలిగితే మేము ఏ బ్యాగ్స్ అయినా చేయగలుగుతాము. అందులో మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను, 9502992813 9502992813. ఈ నెంబర్కి కాల్ చేస్తే మాకు ఆర్డర్స్ ఇవ్వండి, మేము ఏ బ్యాగ్స్ అయినా రెడీ చేయగలుగుతాము. మనము మామూలుగా అందరికీ వర్క్ ఇస్తాం, కానీ లంబాడి వాళ్ళకు వర్క్ ఇయ్యం. మేము కుల్కచెర్ల అని ఒక ఏరియాలో వెళ్ళి అక్కడ ఈ వర్క్ ఇస్తున్నాం వాళ్ళకి, లంబాడి వాళ్ళకి. బ్యాగ్స్ పైన కూడా చేస్తారు వాళ్ళ వర్క్. థ్యాంక్ యూ. సయోధ్య వారికి అభినందనలు. ఇలాగే మీరు ముందుకు కొనసాగుతూ ఎంతోమందికి చేయూతనివ్వాలని మనసారా కోరుతున్నాను. నమస్తే. ఇప్పుడు మనకు పెద్దలు లక్ష్మణ్ శర్మ గారు గోవర్ధన గోశాల నుంచి గోవు గొప్పతనం గురించి, ఆయన గోశాల గురించి, ఆయన ఇచ్చే సర్వీసెస్ గురించి, వారు తయారు చేసే నెయ్యి గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మణ్ శర్మ గారు. స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఒక 1 minute ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఒక మంచి శుభవార్త చెప్తున్నా నేను. మా స్టాల్ 62 నెంబర్ అండి, గోవర్ధనం గోశాల. నేను ఒక 25 years బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఒక 15 ఏళ్ళు నేను భగవద్గీతని ఫ్రీగా చెప్పాను. ఒక 10-11 years నుంచి గోశాల నడుపుతున్నాను. 3 years నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్ ఏంటంటే గోవర్ధనం గోశాల ఐటీ సర్వీసెస్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నేను ఒక సైకాలజీ డాక్టర్గా ప్రాక్టోలో గూగుల్లో చూడండి టాప్ 1 రేటింగ్లో ఉంటుంది. నా కొత్త అవతారం ఏంటంటే బిజినెస్ కోచ్గా తయారవడం. చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని హై స్కేల్లో వాళ్ళని తీసుకెళ్ళడం ఎట్లా అని ఆలోచించినట్లప్పుడు నాకు కలిగిన మొట్టమొదటి ఉపాయం ఏంటంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడము, వాళ్ళకి ఒక ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయడము. ఈ రెండు కూడాను చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నామినల్ రిజిస్ట్రేషన్ తోటి, ఒక మామూలు రిజిస్ట్రేషన్ తోటి మీకు ఒక వెబ్సైటు, ఒక ఈకామర్సు చేసుకోవచ్చు. దీనిలో లాభం ఏంటి? జాగ్రత్తగా స్టాల్స్ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా 1 నిమిషం ఇటు స్పెండ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది మీ గురించే. ఎందుకు ఈ కామర్స్లోనే మనం అమ్ముకోవాలి, వెబ్సైట్లో అమ్ముకోవాలి అని అనుకున్నట్లయితే, నెలకొకసారి ఇలా మూలం సంతలో మనం వచ్చి అమ్ముకోవడం కన్నా నెల మొత్తము 24/7 మన సేల్స్ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఒక రోడ్డు మీద ఇడ్లీ చూడండి, 20 రూపాయలు ఉంటుంది. ఒక ఉడిపి హోటల్లో అదే 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. ఇంకొంచెం మంచి హోటల్ అయితే 75 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. స్టార్ హోటల్కి వెళ్తే 200 రూపాయలు ఉంటుంది.
ఇదే ఇడ్లీ అక్కడ ఎంత అమ్ముడుపోతోంది అనేది ఒక్కసారి గమనించండి. ఎక్కువ రేటుకి అమ్ముడుపోవడానికి కారణం ఏంటి? మనము పెట్టినటువంటి ప్లేస్ యొక్క గొప్పతనము. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. మీ ప్రోడక్ట్ని, మీ కష్టాన్ని, మీ క్రియేటివిటీని, మీ హార్డ్ వర్క్ని మీరు మామూలుగా అమ్మద్దు. ఒక టమాటాని ఒక రైతు బయట అమ్ముకుంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. అదే ఆన్లైన్లో 150 రూపాయలు, 120 రూపాయలు, 110 రూపాయలు న్యాచురల్గా పండించేవి అంత ధర పలుకుతున్నాయి. మీ కష్టము, మీ సృజనాత్మకత ఏదైతే ఉందో అది ఇలా అమ్ముకుంటూ పోతూ ఉంటే చాలా కష్టం. ఒక కేస్ స్టడీ నాదే చెప్తానండి. ఒక కేస్ స్టడీ. నేను రీసెంట్గా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. స్టాల్ వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరినీ పిలిచి అక్కడ కొంచెం స్నాక్స్ అవి అరేంజ్ చేసి గో ఆధారిత ఉత్పత్తులతో భోజనం పెట్టి వాళ్ళందరికీ ఒక ఆఫర్ ఇచ్చాను. మీరు నెలకి స్పాన్సర్షిప్ చేసుకుంటే 3,000 రూపాయలకి స్పాన్సర్షిప్ చేసుకుంటే బుధవారం, ఆదివారం మీ ఇళ్ళకి హోమ్ డెలివరీ చేస్తాను గో ఆధారితంగా తయారు చేసినటువంటి కూరగాయలని చెప్పాను. వెంటనే 25 మంది రిజిస్ట్రేషన్ చేశారండి. 9 నెలలు అయింది. ప్రతి నెల 75,000 రూపాయలు వచ్చాయి. ఈ 9 నెలలు వస్తే ఇంకా 25 మంది రెడీగా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ అర్థమవుతుందా మీకు? మనము ఎట్లా లాంచ్ చేస్తాము అనేది చాలా ముఖ్యం. మన ప్రోడక్ట్ని ఎట్లా లాంచ్ చేస్తామనేది చాలా ముఖ్యం. మీరందరూ కూడా నెల రోజులు మీరు ఇంట్లోనే ఉండి అమ్ముకునేటట్టుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఓన్లీ రిజిస్ట్రేషన్ తోటి మూల సంతకే కామర్స్ వెబ్సైట్ నేను క్రియేట్ చేసి పెడతాను. ఈ అందరూ మీరు క్లాప్స్ కొట్టాలి. ఈ విషయంలో మీరు ఒకసారి గమనించారో లేదో, కామర్స్ అంటే 3 లక్షల రూపాయలు తక్కువ అవ్వదు. ఇలాంటి మూల సంతలో ఇలాంటి 100 మందికి మీ అందులో మూల సంతలో 100 మంది ఉంటారు. 100 మందిలో ఒక్కొక్కళ్ళకి మళ్ళీ మీకు అందులో ప్రోడక్ట్స్ ఉంటాయి. అలా చేసుకోవచ్చు. లేదా జీజీఎస్పీకే ఉంటుంది, గోవర్ధనం గోశాల సుభాష్ పాలేకర్ కృషి ఐటీ సర్వీసెస్. దాంట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నా బాధ్యత ఏంటంటే నేను హాయిగా కంఫర్టబుల్గా ఉన్నానమ్మా. నా కౌన్సిలింగ్ సర్వీసెస్లో కానీ నావన్నీ చాలా మంచిగా తృప్తిగా ఉన్నాను. నేను నా అభిలాష ఏంటంటే మిమ్మల్ని 1 నుంచి 100 రెట్ల వరకు 100 మెట్లు ఎక్కించగాలి అనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు, గురువులు హెల్ప్ చేస్తారు. మీరందరూ స్టాల్ 62లోకి వచ్చి దీని గురించి మోర్ డీటెయిల్స్ తీసుకోండి. దాంతోపాటు ఒక చిన్న గిఫ్ట్ మీకు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం స్నేహం ఏర్పడింది కాబట్టి మీరందరికీ దేశీయ ఆవు పాలతో చేసినటువంటి మజ్జిగని మీకు ఫ్రీగా స్టాల్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్కొక్క గ్లాస్ మజ్జిగ 20 రూపాయలు పెట్టాం. కానీ మీ అందరికీ ఫ్రీగా నేను ఇవ్వదలుచుకున్నాను. దీన్ని కూడా అప్రిషియేట్ చేయండి. నేను చిన్నపిల్లవాడిని, అప్రిషియేట్ చేస్తేనే సంతోషం ఉంటుంది. అయితే ఈ మజ్జిగ గురించి చెప్పాలండి. అంటే పాలు అంటే మనం అంటే తోడుపెట్టి నెయ్యి చేసేటప్పుడు చిలికినటువంటి మజ్జిగ ఏదైతే ఉంటుందో అది ఒక గ్లాస్ మజ్జిగ 200 గ్లాసుల పాలతో సమానం. అంత బలాన్ని ఇస్తుంది. దాన్ని మీరు టేస్ట్ చేయండి. ఓకే, మీకు ఏమన్నా కావాలంటే కనుక ఈ గో ఆధారిత ఉత్పత్తుల్ని 40% డిస్కౌంట్ తోటి ఈ 100 స్టాల్స్ వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్నాను ఈ రోజు నుంచే. దీన్ని కూడా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే నాకు ఇవ్వాలని వచ్చాను, నేను ఇవ్వకుండా నేను పోలేను మీ అందరికీ. అర్థమైందండి? సో ఇలా మీకు ఏది కావాలన్నా కూడా స్టాల్ 62కి వచ్చి మీరు నన్ను సంప్రదించండి. నేను మీ యొక్క గాడ్ ఫాదర్ లాగా నేను మిమ్మల్ని మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తానని నా గురువు మీద ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గోవర్ధన గోశాల యొక్క గో ఉత్పత్తుల గురించి, వాటి యొక్క ఉత్పత్తుల విశేషము, నెయ్యి, వాటి విషయాల గురించి మన గోవర్ధన గోశాల ప్రముఖ్ గారు లక్ష్మణ శర్మ గారు వివరిస్తారండి. ఇది అందరూ చూడండి ఒకసారి. దేశీ ఆవు నెయ్యి. దీనిని 30 లీటర్లకి పాలుని మనము తోడేసి దాన్ని మళ్ళీ అంటే మజ్జిగ చేసి మళ్ళీ చిలికితే వచ్చేటువంటిది 1 లీటర్ నెయ్యి వస్తుందండి. ఇది పొద్దున్నే కనుక 1 స్పూన్ కనుక మనం ఈ నెయ్యి తీసుకుంటే పెద్దవాళ్ళు చెప్తారు ఆయుర్వేదంలో శతమానం ఆయుష్ అంటే 100 సంవత్సరాలు వాళ్ళు చక్కగా జీవిస్తారు అని చెప్తారు. అందుకని ఇది ఒక యూజ్ అండి. దాని తర్వాత దీనికి ఇంకొక అప్లికేషన్ ఏంటంటే మీరు అన్నంలో వేసుకోవచ్చు, కిచిడీలో కూడా చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ దీని ఉపయోగాలు ఉంటాయి.
దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఈ స్టాల్స్ ఎవరైతే పెట్టారో వీళ్ళందరికీ కూడాను ఇది మేము 3000కి మా కామర్స్ వెబ్సైట్లోను మా ఆఫీస్లోను గోశాలలో అమ్ముతాము. ఈ స్టాల్స్లో ఉన్నవాళ్ళు మీ ప్రోడక్ట్స్కి ఇది ఒక యాడ్ చేసుకోండి. మినిమం 2500 తక్కువ హైదరాబాద్లో ఎక్కడ కూడా లేదు. మీకు 40% డిస్కౌంట్ తోటి మీ స్టాల్స్ వాళ్ళందరికీ కూడా ఈ 100 మందికి నేను మీకు ఇది ఇస్తున్నానండి. నెక్స్ట్ ఇది నాజిల్ డ్రాప్ అండి. ఇది మీ పర్సనల్గా యూజ్ చేయండి. ఇది కనుక మన చేతిలో ఉంటే దీని పేరు సర్వరోగ నివారణి డ్రాప్స్. ఈ డ్రాప్స్ని కంట్లో కనుక ఒక్కొక్క చుక్క వేసుకున్నట్లయితే మైండ్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, ఐసైట్ తగ్గుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి ఎప్పటికీ మనకి రావు. ఇది కరోనాని 3 days to 5 daysలో తగ్గించిందండి. ఇది ఈ అద్భుతమైన మెడిసిన్. దీన్ని ముక్కులో కూడా వేసుకోవచ్చు. ముక్కులో వేసుకోవడం వల్ల 2 secondsలో మీ రెస్పిరేటరీ సిస్టమ్ ఫ్రీ అవుతుందండి. 2 secondsలో. దీని చెవులో వేసుకుంటే బాడీలో హీట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ చెవులో కనుక వేసుకున్నట్లయితే ఇనప పెనం కింద మంట ఉన్నప్పుడు మనం ఒక చల్లటి నీళ్ళు ఇలా వేస్తాం, టపక్ టపక్ అని సౌండ్ వస్తుంది. అట్లా మీకు ఇది సౌండ్ వస్తే మీకు బాడీలో బాగా హీట్ ఉన్నట్టు. బాడీలో హీట్ ఎక్కువ ఉంది అంటే కనుక మనకి కోల్డ్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇండైజేషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ విధంగా మనని రెస్పిరేటరీ సిస్టము, బాడీ హీట్ తగ్గించడము, మైండ్ సెల్స్ యాక్టివేట్ చేయడము, ఇవన్నీ కూడాను ఒక సింగిల్ నాజిల్ డ్రాప్ చేయగలుగుతుంది. దీని పేరే సర్వరోగ నివారణి డ్రాప్స్. ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్ అండి. మా గోశాలకి చాలా బాగా వెన్నుపూసలాగా పనిచేసేటువంటి ప్రోడక్ట్. ఇది పళ్ళపొడి అండి. ఈ పళ్ళపొడి గురించి మీకు అర్థం చేయించడానికి చిన్న స్టోరీ చెప్తాను. క్రూసియానా అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉంటాడు. అతను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఏమన్నా మంచి విషయం చెప్తావా అని అడిగినప్పుడు అతను నాలుక తెచ్చి గట్టిగా చూపిస్తాడండి. మళ్ళీ పళ్ళు చూపిస్తాడు. మళ్ళీ అర్థం కాలేదని అడిగితే మళ్ళీ నాలుక చూపిస్తాడు, పళ్ళు చూపిస్తాడు. ఇంకా అర్థం కాలేదు, ఏం చెప్పదలుచుకున్నావు, నాలుక ఏంటి, పళ్ళు ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక కాగితం మీద రాస్తాడు. నాలుక చిన్నప్పటి నుంచి ఉంటుంది, చనిపోయే వరకు ఉంటుంది, పుట్టినప్పుడు ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. పళ్ళు మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి అంటారు. అంటే స్మూత్గా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, సాఫ్ట్గా మాట్లాడు అని చెప్పడం నా ఉద్దేశము. హార్డ్గా మాట్లాడితే పళ్ళు పోయినట్టుగా నీ రిలేషన్షిప్ తొందరగా పోతాయి అని చెప్తాడు. కానీ ఈ పళ్ళు ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది పళ్ళు మీ నాలుకతో పోటీ పడతాయి. నేను కూడా నీతో పాటు చిరకాలం ఉంటానని చెప్తాయి. అర్థమవుతుందండి. నాకు 32 పళ్ళుల్లో 32 పళ్ళు తీసేస్తామని చెప్పారు డాక్టర్లు. నేను స్టెరాయిడ్స్ వాడటం వల్ల నా డర్మిటోమైసైటిస్కి. అప్పటి నుంచి ఇప్పటివరకు వాడుతున్నానండి, ఒక్క పన్ను కూడా తీయలేదు. ఇది ఒక రామ్దేవ్ బాబా గురువు కూడా చెప్పారండి, ఇంతకన్నా మంచి ప్రోడక్టు పళ్ళకి ఏది ఉండదయా. నేను చాలా ప్రోడక్ట్ చూశాను. 85 years అండి ఆయనకి. రీజన్ ఏంటంటే ఇందులో పంచగవ్య ఘీ ఉంటుంది, భస్మం ఉంటుంది, 12 ఆర్గాన్లకి సంబంధించినటువంటి హర్బ్స్ ఉంటాయి. అర్జున, తులసి, గిలోయి, పునర్నవ ఇలాంటివన్నీ హర్బ్స్ ఉంటాయి. నొప్పి పుట్టకుండా పుదీన పువ్వు, వాము పువ్వు ఇలాంటివి పెయిన్ రిలీఫర్ కూడా ఇందులో ఉంటుందండి. ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్. 12 years నుంచి ఉంది. ఇది కూడా మీరు ట్రై చేయండి. స్టాల్లో ఉన్న వాళ్ళందరికీ, స్టాల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 40% డిస్కౌంట్. ఫస్ట్ మీరు శాంపుల్గా మీరు చూడండి. మీకు నచ్చకపోతే కేజీ నెయ్యి ఇస్తా సభాముఖంగా. మూలం సంత సభ ఉద్దేశించి చెప్తున్నాను. ఇంతకన్నా ధైర్యం నాకుందా? 1 kg నెయ్యి ఫ్రీగా ఇస్తా. అబద్ధం ఆడినా నేను 4 రోజులు వాడానయ్యా, నా పళ్ళు ఏం బాగాలేదు, నువ్వంతా బోగస్ గాడివి, నీ పంచి రేయటం తప్ప ఏమీ లేదు అని కనుక మీరు చెప్పినట్లయితే కేజీ నెయ్యి ఇస్తాను. ఈయన కూడా మా నెయ్యి, మా ప్రోడక్ట్స్ తీసుకుంటారు సార్ కూడా. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తా. ఇది ఏం గురించి అంత బాగా చెప్పను, ఇది చెప్తాను. ఎందుకంటే పంటి బాధ, పురిటి బాధ ఒకటే అంటారు. ముందు ఆ బాధపడకుండా ఉంటే పోవడానికి ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ ధూప్ స్టిక్స్ అండి. బయట మీరు యూజ్ చేసే ధూప్ స్టిక్స్, అగరబత్తీలు ఏవైతే ఉంటాయో కెమికల్స్ యూజ్ చేస్తాము. దానివల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోతుంది అండ్ హెల్త్ కూడా మనకి పాడైపోతుందండి. ఇది వాడండి, న్యాచురల్గా ఉంటుంది. ఇది కూడా అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయను, ఎందుకంటే ఇందులో బ్యాంబూ స్టిక్ ఉంది. సో ఇది నేను అంత సాటిస్ఫాక్టరీగా ప్రోడక్ట్ కాదు.
గుడ్లో మెల్ల మీరు బయట వాడేదే కానీ ఇది బెటర్ అండి అంతే. అన్ని ఆకుల్లో కల్లా ఉత్తమమైన ఆకు ఏంటంటే మునగాకండి. మన గోశాలకు వచ్చి మీరు సందర్శించండి. గోవర్ధనం గోశాల తట్టెనారంలో ఒక 11 ఎకరాల్లో ఉంది. యూరియా డిఏపి కూడా గడ్డికి కూడా వేయలేదు. 1500 చెట్లు ఉన్నాయి. వీటి నుంచి మనం మునగాకు పొడి చేస్తాము. దీన్ని మీరు పొద్దున్నే వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని తాగితే మీకు కనీసం మీరు తినే ఆహారంతో కంపేర్ చేస్తే ఒక వారం రోజులు సరిపోను మీకు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ బాడీకి వచ్చేస్తాయండి. దీని కారప్పొడి కూడా చేసుకోండి అలా తాగలేకపోతే. ఈ సబ్బు పేరు సొర అండి. సొర అంటే బ్యూటిఫుల్గా ఉంటారు, అందంగా ఉంటారు. అంటే దీన్ని కనుక మీరు వాడినట్లయితే అర్థవుతుందండి. ఇందులో పంచగవ్య గీ ఉంటుంది, ఆ తర్వాత కొబ్బరి నూనె, శుద్ధమైన కొబ్బరి నూనె ఉంటుంది, ఇంకేముండదండి. కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేస్తాం, తొందరగా అరిగిపోతుంది. డిసడ్వాంటేజ్ అంతే ఇది, కానీ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. దీనికి సర్వరోగ నివారణ డ్రాప్స్తో పాటు 7, 8, 9 డ్రాప్స్ అని పెడతాను నేను. 7 o'clock కల్లా మీరు భోజనం కంప్లీట్ చేయండి. 8 o'clockకి గ్యాడ్జెట్స్ ఆపేయండి. 9 o'clockకి పడుకోండి. పడుకుంటూ 9 డ్రాప్ వేయండి. 1 month స్వీట్ ప్యాకెట్ నాకు తెచ్చివ్వండి. థ్యాంక్ యూ.